ఏమేంటి బట్టి కొడితే ఇచ్చే గోల్డ్ మెడల్స్ కి కాలేజ్ డేస్ లో చక్కగా చదువుకోండి బాగుండేది. డిగ్రీ, ఇంటర్, ఇంజనీరింగ్, ఎంబీఏలు అన్ని చదువుకోవచ్చు కదా కాలేజ్ డేస్ లో. అది అప్పుడేమో శ్రద్ధ చూపించలా. పెళ్లిళ్ళు చేసేస్తున్నారు 12 ఏళ్ళకి 13 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఏముంది అంత హడావిడి ఏమొచ్చింది? పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. మగవాళ్ళు దబదబా ఉద్యోగాలు చేసుకుని షాపులు పెట్టేసుకుని ఇలా అయితే ఎట్లాగా? అప్పుడు చదువుకోలే, ఇప్పుడు కూర్చొని భగవద్గీత మెమోరైజేషన్. ఇంట్లోపల భర్త పిల్లలు తిడుతూ ఉంటారు, ఇదే నా పని అని. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ కోపం అంతా కూడా సరిగ్గా 9 o'clock కి నా మీద తీర్చుకుంటారు. మీరేమో రోజంతా ఏవేవో నేర్చుకుంటూ నానా కష్టాలు పడి ఇంట్లో వాళ్ళని కష్టపెడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి పాపం ఫుడ్ లేక వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు, సార్ మాకు ఇంట్లో ఫుడ్ దొరకడం లేదు సార్, ఏం చేయమంటారు? ఎప్పుడు చూసినా కూడా ఫోన్ వేసుకుని కూర్చుంటుంది. ఆ కోపం అంతా ఏమవుతుందంటే వాళ్ళకి నేను సాఫ్ట్ టార్గెట్ 9ంటికి నా మీద తీస్తారు. సో ఏంటో ప్రపంచము అర్థం కాకుండా అయిపోయింది. శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ సార్, మీ మీద కోపం ఉంటే దానికి విలువనే ఉండదు మాకు. మీకని కాదు, జనరల్ గా చెప్తున్నా. ఏమైతుందంటే మనము నేర్చుకోవాల్సిన వయసులో ఏ వయసులో చేయాలో ఆ వయసులో చేస్తే ఇప్పుడు ఇంత శ్రమ ఉండదు కదా. ఇప్పుడు ఏమైతుందంటే ఏదో టైం పాస్ కి నేర్చుకోవడమే కానీ అర్థం చేసుకొని దీన్ని జీవితానికి అన్వయించడమే కదా మనం చేయాల్సింది. అల్టిమేట్ గా మన జీవితానికి అన్వయించుకోవాలి. ఎంత చెప్పినా కూడా మళ్ళా అదే మూసలో పోసినట్టు అదే దారి అనుకోండి. ఆ కాలం తొందరగా పెళ్లి చేసినారు, ఇప్పుడు లేట్ గా చేసుకుంటున్నారు. అది ఎట్లా పోయింది, ఇట్లా పోయింది. రెండింటికి అన్నారు. కరెక్టే గానీ పెళ్లి చేసుకున్నాక 30 ఏళ్ళు చేసుకుంటున్నారు, అప్పుడు 18 12 ఏళ్ళు చేసినారు. పెళ్లి చేసుకున్నాక చదువుకున్న వాళ్ళు లేరా? మా అమ్మగారికి కూడా చాలా ఎర్లీగా పెళ్ళైంది, 13 ఏళ్ళకే పెళ్ళైంది. పెళ్ళైతే మరి చదువుకుంది కదా, తను కూడా పెళ్ళైన తర్వాతనే చదువుకుంది. కట్టడమే ఫస్ట్ 10th క్లాస్ కట్టింది డైరెక్ట్ గా. 342 మార్క్స్ వచ్చాయి మా అమ్మకి 10th లోపల, సెకండ్ క్లాస్. మీ ఇంట్లో అందరు చదువుకునే వాళ్ళు ఉంటే అంతా చదువుకుంటారు సార్. అందరు వ్యాపారస్తులు, మా పుట్టి వాళ్ళు తక్కువ. కానీ ఏమైతుందంటే తర్వాత ఈ మెమోరైజేషన్స్ అవి చేసుకుంటూ వెళ్ళిపోతే జీవితంలో ఎంతో గోల్డెన్ టైం వెళ్ళిపోతూ ఉంటుంది. రేపు పొద్దున్న మనం ఉంటామో లేమో తెలియదు. అందరు గుర్తుంచుకోండి, రేపు పొద్దున్న మనం ఉంటామో లేదో తెలియదు. ఇంత మాట్లాడుకుంటున్నాం, ఎవరు ఎప్పుడు ఉంటారో తెలియదు మనకు. జీవితంలో అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ చూసుకోండి ఒకసారి. నేను అదే చెప్తున్నాను, ఎంత మనం ఎక్కువ ప్రపంచిక విషయాలపైన మనము దృష్టి పెడితే అంత స్టక్ అయింది ఉంది సార్. స్టక్ అయిందే కదా మీరు చక్కగా. అదే ఇది వాళ్ళ ఇంటర్నెట్ ఎందుకో స్టేబుల్ గా లేదు. సో చాలా మంచి విషయాలు చెప్పాలి, సరే అయినా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అందరూ, వినండి. సో మళ్ళీ ప్రారంభించుకుందాం. ఓకే, ఇప్పుడు అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో శ్రీకృష్ణ భగవానుడు అందించినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్, శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధ అంటే 3 రకాల శ్రద్ధలు. శ్రద్ధ దేనికి కావాలి? 16వ అధ్యాయంలో మనము తెలుసుకున్నాం, ఎవరు రాక్షసులు, ఎవరు దేవతలు, ఎవరు మనుషులు కూడా తెలుసుకున్నాం మనం. చాలా మంది ఓకే, ఆ రాక్షస తత్వాలు ఉన్నా కూడా ఎవరు కూడా చెప్పట్లేదు. అందులో ఉన్నటువంటి రాక్షస ఆసురీ గుణాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎవరైనా నాలో ఆ ఆసురీ గుణాలు ఉన్నాయన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరైనా మన టీంలో? ఉన్నాయి సార్. క్రోధం కూడా ఆసురీ గుణమే. ఆసురీ గుణాలే కదా సార్. క్రోధం కూడా ఆసురీ గుణమే కదా సార్. తగ్గించుకుంటున్నాం సార్. అవసరానికి క్రోధం కూడా వాడాల్సిందే సార్. అవసరం వచ్చినప్పుడు మాట్లాడాల్సిందే క్రోధంతో, తప్పదు.
అట్లా మాట్లాడిస్తారు వాళ్ళు అక్కడ. వాళ్ళు అట్లా చేస్తారు. మాట్లాడుకుంటే నోరు ముయ్యరు వాళ్ళు, అంతే. సో నోరు కామము, ముప్పియాలంటే క్రోధము, మాట్లాడాలి. లోభం అనేవి, కామము, క్రోధము, లోభము అనేటటువంటి నరకానికి ద్వారాలు. సో ఎంతమంది ఇప్పుడు చిత్రగుప్తుడి దగ్గరికి వెళ్ళము అనేటటువంటి ధైర్యంతో ఉన్నారు? కోపం అంటే ఇది మామూలు కోపం సార్. కోపం అంటే హత్యలు చేయడం, రాజకీయంగా కాదు, ఉండేవాళ్ళు, అది వేరే, దాని కథ వేరే. కాదు. అట్లా అయ్యో కాదు 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 మీరు చాలా తప్పు అర్థం చేస్తున్నారు. అయ్యో వేణుగోపాల్ గారు, నా శ్రమంతా మీరు బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు. లేదు అట్లాగా సార్. నేను కాదు చెప్పడం కాదు, మీరు కోపం తప్పు అంటే ఇది మాట్లాడుతున్నారు. మామూలు కోపం, ఇది కాదు, కోపం మామూలు రాకూడదు, కోపం, ఇది రాకూడదు, కోపం రాకూడదు. మనం తికోలం చేస్తారు ఈ కాలం. కోపం రాకూడదు. ఈ కాలం వదిలేయండి, మీరు ఈ కాలం వదిలేయండి. మనం కోపం తెచ్చుకోకూడదు, అంతే. ఏంటంటే మనకు కామము, క్రోధము, లోభము అనేటటువంటివి నరకాలు, మూడు నరకాలకు మార్గాలు అని చెప్పాడు భగవంతుడు. ఎనిసిని బాగా పశ్చాత్తాపడతాం, కోప్పడి ఎనిసిని పశ్చాత్తాపడతాను నేను, అది ఉంటుంది. పశ్చాత్తాపడితే ఇంకోసారి చేయకూడదు. ఇప్పుడు పశ్చాత్తాపం అంటే ఏంటంటే ఒకసారి చేసిన తప్పుని మరొకసారి చేయకపోవడం. ఇప్పుడు వీళ్ళ క్రిస్టియన్స్ లో ఏమైతుందంటే, వాడు ఏం చేస్తాడంటే ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, వెళ్ళగానే వాళ్ళకు కన్ఫెషన్ బాక్సెస్ అని ఉంటాయి. మీరు గీతాంజలి సినిమాలో చూసారు కదా, ఆమె కన్ఫెషన్ బాక్స్ లోపల నిలబడుతుంది. నిలబడితే ఏంటమ్మా మీరు వచ్చారంటే, ఏం అంకుల్ మేము రాకూడదా అని అడుగుతుంది ఆమె. వీళ్ళు బ్రాహ్మిన్స్. ఎవరు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో శర్మ గారి డాటర్ అన్నమాట ఆమె. సో ఆమె అడుగుతుంది, మీరు రాకూడదా, మేము రాకూడదా అంకుల్ అంటది. అంటే అలా లేదమ్మా, చెప్పు ఏమైంది అంటే, లేదు నేను ఒక మాట చెప్పాను, అది తప్పు చేశాను, అది చెప్పుకోవాలి కదా. కన్ఫెషన్ బాక్స్ అంటే ఏంటంటే తప్పును ఒప్పుకోవడం. సరే ఏం చేసావు చెప్పు అంటాడు. అనగానే ఆమె చెప్తుంది అనమాట, ఏం లేదు, ఒక అబ్బాయికి నేను ఐ లవ్ యూ చెప్పాను అంటది. అంటే అది అబద్ధం అన్నమాట. అంటే ఇష్టపడకుండా ఉత్తగా చెప్పింది. చెప్పగానే ఎందుకు చెప్పావు అంటాడు. అనగానే ఊరికేనే అని చెప్పేసి ఇట్లా తలకాయ చూపుతుంది అనమాట. సో అది మనకి సినిమాలో జోక్ గా చూపించారు. కానీ దాన్ని చూసి మనం ఏమర్థం చేసుకోవాలి, కొన్ని ధర్మాలలో ఎట్లా ఉంటదంటే తప్పుని చెప్పేసుకుంటే సరిపోతుంది. అయితే ఆ తప్పుని ఏదో గిల్టీ మనం అయ్యి బాధపడి చెప్పుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామో అది గిల్టీ బాధపడం. మనం చేసినటువంటి తప్పుని మనది తప్పు కాదే అని చెప్పి ఇంకో 10 మందిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాం. మీకు తెలుసా శ్రీనివాస్ సార్ ఇట్లా అన్నాడు, కానీ ఏమంటాను చెప్పు, ఆయన లాగా ఉంటామా మనం? ఆయనైతే రోడ్డు మీద పడేశాడు అందరినీ, మనం అలా పడేయగలమా? ఆయనంటే మూర్ఖుడు చెప్పు, మనం అలా మూర్ఖంగా ఉండగలమా? ఇలా నాతోటి ఒక రకంగా మాట్లాడి నా చాటుగా ఇంకో రకంగా మాట్లాడారు అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, మన లాజిక్ ని మనం చేసే పనిని ఏదో ఒక లాజిక్ పెట్టి మనం సపోర్ట్ చేసుకోవాలి అనుకుంటాం. ఇది జీవితం లోపల జనరల్ గా మనకు జరిగేటటువంటిదే. తప్పు ఎవరిది కాదు, అందరూ చేసినటువంటి తప్పు. మనం చేసింది కరెక్ట్ అనిపిస్తుంది, ఎంతైనా ఒప్పించండి మీరు. అవతల వాడి తప్పును వాడు ఒప్పుకోడు, మన తప్పును మనం ఒప్పుకోము. సో అప్పుడు ఏమైపోతుందంటే మనం ఏం చేస్తాం, తప్పు చేసినప్పుడు వాడు చేసేది తప్పు కదా అంటాం. వీడు షాప్ లోపల కూర్చొని తప్పు చేస్తాడు, కల్తీలు చేస్తాడు, మోసాలు చేస్తాడు. వాడు రిపేర్ చేసేవాడేమో రిపేర్ అవసరం లేని పార్ట్స్ అన్ని రిపేర్ చేస్తాడు. కారు లోపల కొత్త కారు కొన్నాం అనుకోండి, కొత్త కారు కొన్నంత వరకు బానే ఉంటది. ఫస్ట్ సర్వీసింగ్కి వెళ్ళగానే వాడు 3 పార్ట్స్ లేపేస్తాడు. సెకండ్ సర్వీస్కి వెళ్ళేసరికి ఇంకో 3 పార్ట్స్ లేపేస్తాడు. థర్డ్ సర్వీస్కి వెళ్ళేసరికి ఇంకో 3 పార్ట్స్ లేపేస్తాడు. పాత భాగాలు వేస్తాడు. 1 ఇయర్ అయిపోయాక ఎప్పుడైతే మీకు వారంటీ తీరిపోతుందో అప్పుడు ఆ పార్ట్స్ అన్ని పాడైపోతాయి, అవన్నీ మీతో కొనిపిస్తాడు. ఎవరిని తప్పనాలి? నేను ఒకసారి ఏంటమ్మా సాక్షి ఉండదా? ఎక్కడ సార్ ఎవరిని ఏ రకంగా నమ్మాలి సార్? అన్ని చోట్ల నమ్మకూడదు. ఇప్పుడు మీరు కొనేటటువంటి పండ్లు, పూలు ఇవన్నీ కూడా తుర్కవాళ్ళ చేతులలో ఉన్నాయి. వాళ్ళు ప్రతి దాంట్లోపల వాళ్ళు విషం చల్లుతున్నారు. ప్రతి దాంట్లో వాళ్ళు విషం చల్లుతున్నారు. ఏం చేయగలరు? కూరగాయలు, పండ్లు, అన్ని తుర్కాల చేతుల్లోనే ఉన్నాయి. ప్రతి ఊరు ఏ ఊరైనా తీసుకోండి, అవి వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని విషయంతో నింపుతుంటారు. అన్ని చోట్ల పాలల్లో కల్తీ, నూనెలో కలర్ చేస్తారు. సో ఈ విధంగా మనకేంటంటే ప్రతి వస్తువులో ఎవరికి తప్పు చేస్తున్నా అనే భావన ఉండదు. ప్రతి ఒక్కరు ఏమంటాడు తెలుసా, రాజకీయ నాయకులు చేస్తలేరా తప్పు, ఇంకోడెవడో తప్పు చేయడం లేదా, వాడు చేసిన ముందు మనం ఎంత అంటారు కానీ నేను చేసింది తప్పని మాత్రం అనరు. అలాంటివి ఎందుకు ఈ భగవద్గీతలు, ఎందుకు ఆధ్యాత్మికత? మనలో మార్పు తేని ఆధ్యాత్మికత ఎందుకు? కృష్ణ భగవానుడిది శ్రమని మనం నాశనం చేద్దామా? పోయి ఆలయంలో ప్రవేశిస్తాం, ఒకసారి 2 సార్లు, ఒక ఆలయంకి వెళ్ళి 3 సార్లు దర్శనం చేసుకుంటారు. దేవుడికి ఎంత చిరాకు వస్తుంది తెలుసా? మళ్ళీ అవే ముఖాలు, ఇలా అడుక్కు తినే ముఖాలు, ఇలాగా బిచ్చం అడుక్కోవడానికి లోపలికి వెళ్తాం. ఎంత కోపం వస్తుంది చెప్పండి. దేవుడు కనుక నిజంగా ఆ ఆలయంలో కనుక ఉండుంటే
రూపం కనుక నిజంగా మనం అనుకున్న రూపం కనుక అక్కడ ఉండుంటే దేవుడు ఎన్ని దెబ్బలు కొట్టేవాడు మనల్ని అక్కడ. అందరిని వరుసగా కూర్చోబెట్టి ఈత బరికతో కొట్టేవాడు. ఎన్నిసార్లు వస్తావు దర్శనానికి, వేరే వాళ్ళకి కాకుండా చేస్తున్నావు అని కొట్టడా? మనం పిచ్చాలలాగా ఎన్ని దర్శనాలు చేసుకుంటే అంత పుణ్యం. నువ్వు ఎంతమంది నాపితే అంత పాపం అని గుర్తించడం లేదు. ఈ విధంగా భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని కూడా మనం తీసుకోవడం లేదు. అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఏమన్నాడు? రామబాణ మాపింద రావణ కాష్టం, కృష్ణ గీత ఆపింద నిత్య కురుక్షేత్రం, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోని కడుగు సమాజ జీవశ్చవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని. కరెక్ట్, అది దేవుడు దిగొచ్చినా కూడా ప్రపంచం మారదు. మరి మనం ఎందుకు మారం? మనం ఇది ఆధ్యాత్మికత నేను చెప్తున్నా. నా ప్రవచనాలలో మీకు ఒక్క రోజు కూడా పుణ్యం రాదు. ఇంట్లో వాళ్ళతో గొడవ పడ్డం తప్ప ఈ ప్రవచనాలు మీకు అటెండ్ అవ్వడం వల్ల ఏమీ లాభం లేదు, మీలో మార్పు రాకపోతే. 16వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18వ అధ్యాయంలో గనక మనము మారకపోతే ఇక మీరు గుర్తుంచుకోండి, మేము జీవితంలో మారము అని రాసుకోండి. అందరూ రాసి పెట్టుకోండి, ఇప్పుడే రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను గ్యారంటీ ఇస్తున్నా. మేము మారము అనుకున్న ప్రతి ఒక్కరు మారరు. ఈ ప్రవచనాల వల్ల ఏం లాభం లేదు, నిజంగా చెప్తున్నా. కాబట్టి గుర్తుంచుకోండి ఏంటంటే, భగవంతుడు ఎంతో కష్టపడి జ్ఞానాన్ని అందించాడు అర్జునుడికి. థియరీ మొత్తం చెప్పినాక మళ్ళీ ల్యాబొరేటరీ ఓపెన్ చేసి ల్యాబ్ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ ల్యాబ్ బుక్ లోపల అన్ని చేయమన్నాడు. ఆ విధంగా త్రివిధం నరకస్యేదం అన్నాడు. కామము, క్రోధము, లోభము. లోభం అనిపించదా? ఎవరికైనా వస్తువు ఇచ్చేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది? వేరే వాడితోటి కాఫీ టీలకు పైసలు పెట్టించుకుంటారా? వేరే వాళ్ళ ఇంటికి పోయి ఫ్రీగా అన్నాలు తింటారా? వేరే వాడి ఫంక్షన్ కి వెళ్ళి 1000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చి 3000 రూపాయల భోజనం తినేసి వస్తారా? ఎంతవరకు కరెక్ట్ అది? ఎంతవరకు కరెక్ట్ అది? వాడి ఇంటిలో అన్నం తిని మళ్ళీ వాడిని బయటకు వచ్చి తిడతాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే ఆ లోభాన్ని కూడా తగ్గించుకోమన్నాడు. క్రోధం, ఇక మనకు క్రోధం అయితే చెప్పక్కర్లేదు. ఒక్కొక్కరిని కదిలిస్తే సన్యాసులు కూడా క్రోధంతో వణికిపోతారు. ఒక సన్యాసితోటి నేను ఒకసారి ఒక చోటికి వెళ్ళాను అన్నమాట. వెళ్తే అక్కడ సన్యాసి కదా, చాలా బాగా చూసుకుంటాడు అని చెప్పేసి వెళ్ళాం. వాడు ఇలా పట్టరాని కోపంతో ఎంతసేపు వాడి ధ్యాస అంతా ఫోటోల మీదనే, వాడి ధ్యాస అంతా కూడా క్రోధం. అందులో ఎవడో చెప్తున్నాడు, ఇందాక మేము రికార్డింగ్ చేస్తుంటే నువ్వు మధ్యలో వచ్చావని వాడిని తిడుతున్నాడు మా ఫ్రెండ్ని. ఏంటి అటు ఇటు తిరగాల నువ్వు, ఇది అని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు. సో ఇంత క్రోధాలు పెట్టుకొని ఆఖరికి కాషాయ వస్త్రాలు కట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళు దీన్ని ఒక డబ్బు సంపాదించే మార్గంగా మలుచుకుంటున్నారు. కాబట్టి శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి జ్ఞానబోధ ఎందుకు పనికి వస్తుందయ్యా? వేరే వాడికి చెప్పి పైసలు గుంజడానికి పనికి వస్తుంది అంతే. మీరు అర్థం చేసుకోండి, నా మాటలో ఒక్కటి అసత్యం లేదు. అందరూ మేము గీతాచార్యులం, గీత బోధిస్తున్నాం, గీత నేనే ఫస్ట్ పాడాను, గీత నేనే ఫస్ట్ ఇది అని చెప్పి అనుకున్న వాళ్ళందరూ గీత మీద డబ్బులు సంపాదించిన వాళ్ళే. ఒక్కళ్ళని వీళ్ళందరినీ ఫ్రీగా ఇవ్వమనండి. క్యాసెట్లు అమ్ముకుంటా, సీడీలు అమ్ముకుంటా ప్రవచనాలు ఇచ్చేటటువంటి పాపాత్ములు ఎంతమందో దేవుడి పేరు మీద పైసలు అమ్ముకుంటారా? మేము సేవ చేస్తే ఎవడు సేవ చేస్తున్నాడు? అలా సేవ చేస్తే ఇంతమంది వెళ్ళిపోతారా క్రిస్టియన్ మతంలోకి? ఇంతమంది లవ్ జిహాదులలో వెళ్ళిపోతున్నారా? అమ్మాయిలను ఎంత మందిని ట్రాప్ చేస్తున్నారు తుర్కోళ్ళు. ఒక్కొక్క తుర్కోడు 4-3 పిల్లల్ని కంటాడు. ప్రతి తుర్కోడి లక్ష్యం ఏంటి అంటే 3-4 బ్రాహ్మణ అమ్మాయిలని వేసేయడం. వాళ్ళకి క్యాలిక్యులేషన్ ఉంటది. బ్రాహ్మణ అమ్మాయి వాళ్ళకి మతం నుంచి ఉంటది అనమాట. నువ్వు బ్రాహ్మణ అమ్మాయిని కనుక ట్రాప్ చేస్తే 1,00,000 రూపాయలు గిఫ్ట్, మన వైశ్య అమ్మాయిని ట్రాప్ చేస్తే ఇంత, క్షత్రియ అమ్మాయిని ట్రాప్ చేస్తే ఇంత, ఇలా వాళ్ళకు టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ వాళ్ళు అచీవ్ చేస్తుంటారు. ఒక్కొక్కడు 4-4, 5-5 మందిని పాడు చేసేస్తారు, జీవితాలని నరికేస్తారు, చంపేస్తారు, లేదా ఇంట్లో బానిసలుగా ఉంచేస్తారు, లేదా వాళ్ళకు పుట్టిన పిల్లలందరికీ అహ్మద్ మహమ్మద్ అని వాళ్ళని కూడా రాక్షసులుగా మారుస్తూ ఉంటారు. మరి ఈ ప్రవచనకర్తలు చేస్తున్న సేవ ఏంటబ్బా? నీ సీడీలు, నీ పైసలు తీసుకొని తిరుపతి లోపల నీ తీసుకుంటున్నట్టు డబ్బంతా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం పెట్టలేరా? పాస్టర్ ఉన్న ప్రతి చోట వాళ్ళు ఒక హిందూ రిప్రజెంటేటివ్ ని పెట్టి పాస్టర్లు చేస్తున్నటువంటి అత్యాచారాలకు ఇటుగా ప్రతిగా మన హిందూ ధర్మాన్ని పెంపొందించచ్చు కదా. వాళ్ళు ఏం చేస్తారు? హిందూ ధర్మం అంటే ఇంకో టెంపులో మఠమో కట్టుకుంటారు. వాళ్ళది కట్టేసి ఏం చేస్తారు? దానికి రండి అని ఎవడొస్తాడు? దానికి వచ్చిన వాళ్ళందరి దగ్గర మనలాగా నమ్మిన వాళ్ళు ఎవడో వెళ్తారు, మళ్ళీ మన దగ్గర పైసలు అడుగుతారు. గోపురం కట్టాలండి, మరి డబ్బులు ఇవ్వాలండి. టైల్స్ వేస్తున్నామండి, డబ్బులు ఇవ్వాలి. మేము ఒక ఆలయం కడుతున్నామండి, డబ్బులు ఇవ్వాలి. ఇంతేనా? మతం మారుతున్న వాళ్ళని చూసి మనం అసలు కళ్ళు కూడా తెరవమా? ఏం చేస్తున్నారు వీళ్ళందరూ మతం కోసం?
అంటే మన ధర్మాన్ని వాడుకుంటున్నారు. శ్రీకృష్ణుడు చెప్పినంత జ్ఞానాన్నంతా వీళ్ళు దేనికి వాడుకుంటున్నారయ్యా అంటే డబ్బుకు వాడుకుంటున్నారు. నువ్వు ఒక్క శ్లోకం చదివితే నీ జీవితం, నీ 7 తరాలు మారిపోతాయని చెప్తారు కొంతమంది పాపాత్మలు. ఒక శ్లోకం చదివితే అయిపోతుందా? ఆ శ్లోకాన్ని పాటించక్కర్లేదు. ఇంకా ఆలయంలోకి వెళ్తాము, వెళ్ళినప్పుడు డిసిప్లిన్ ఏది? అవన్నీ ఈ 16, 17, 18 అధ్యాయాలలో చెబుతున్నాము. 16, 17, 18 అధ్యాయాలలో ఏంటి? యు ఆర్ సపోజ్ టు బి ఏ డిసిప్లిన్డ్ పర్సన్. యు ఆర్ సపోజ్ టు బి ఏ డిసిప్లిన్డ్ పర్సన్. నువ్వు క్రమశిక్షణ కలిగినటువంటి భక్తుడుగా మారాలి, బుద్ధిమంతుడుగా మారాలి. సార్ వాయిస్ స్టక్ అయిందా లేదా నాకే వినపడట్లేదు? స్టక్ అయిపోయినారు స్టక్ అయింది. సార్. స్టక్ అయిపోయినారు. స్టక్ అయింది, వీడియో కూడా స్టక్. అన్స్టేబుల్ గా ఉంది కనెక్షన్ అని చెప్పారండి సార్. రేపు అయితే వస్తుందేమో. ఎవరైనా మెసేజ్ పెట్టండి సార్కి. తెలుసండి, అంటే కనెక్షన్ అన్స్టేబుల్ గా ఉందని చెప్పారు. అందరికీ నెట్ బాగాలేదండి అందరికీ. సార్ లివ్ అయ్యి వస్తే బాగా వస్తుందేమో. ఆనది ప్రాబ్లం. వినిపిస్తుందండి? ఇప్పుడు వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఇంతసేపు ఇప్పుడు కట్ వినిపిస్తుంది. అయింది సార్. జై కృష్ణ. ఆలయం లోపలికి వెళ్తాం. ఆలయం లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆలయం లోపల చూస్తాం అందరూ హడావిడిగా తోసేస్తున్నారు, తంతున్నారు అని పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ తోసుకుంటూ లోపలికి వెళ్తున్నారు. వీళ్ళందరూ ఒకే రకమైన చీరలు కట్టుకొని వచ్చారు, ఒకే రకమైన ఐడెంటిటీ కార్డు వేసుకొని వచ్చారు. అంటే డిసిప్లిన్ మాత్రం లేదు. వీళ్ళ డిసిప్లిన్ దేంట్లో అంటే ఒకే రకమైనటువంటి చీరలు కట్టడంలో, ఒకే రకమైనటువంటి ఐడెంటిటీ కార్డులు పెట్టడంలో ఉంది వీళ్ళ డిసిప్లిన్. తొయ్యడంలో, తన్నడంలో ఎవరికి డిసిప్లిన్ లేదు. పిచ్చి నవ్వులలో డిసిప్లిన్ లేదు. ఆలయంలోకి వచ్చి వేరే మాటలు మాట్లాడడంలో డిసిప్లిన్ లేదు. సో శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే శ్రద్ధ అనేది 3 రకాలుగా ఉంటుంది. అర్జునుడు అన్నాడు, శ్రీకృష్ణ నువ్వు చెప్పింది కరెక్టే, కానీ 16వ అధ్యాయం లోపల నువ్వేం చెప్పావు? బుక్స్ ని కరెక్ట్ గా పాటించాలి అన్నావు, శాస్త్ర విధులు సరిగా పాటించాలి అని చెప్పావు. అవునా కదా? 16వ అధ్యాయంలో లాస్ట్ లో ఏం చెప్పాడు? శాస్త్రాలు బాగా చదవాలని చెప్పాడు. ఎస్ ఆర్ నో? శాస్త్ర విధి ముత్సృజ్య అని చెప్పాడు. చెప్పినప్పుడు కాదు, అది ఇందులో ఈ చాప్టర్ లో మీరు చెప్తున్నది. నేను అంటున్నది 16వ అధ్యాయంలో. ఏంటో నేను ఏం చెప్తున్నానో జనాలు ఏమర్థం చేసుకుంటున్నారో. సార్ 16లోనే కదా సార్. 16లో లాస్ట్ శ్లోకం లోపల భగవంతుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితం శాస్త్రం కరెక్ట్. కర్మకర్తుమి. కాబట్టి ఏమంటున్నాడు భగవంతుడు? శాస్త్రము విధి విధానాలతో చెయ్యాలి అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అంటే శాస్త్రంతో చేయమన్నావు భగవంతుడా, ఇక ఏ విధంగా కూడా మోక్షం రాదు అంటున్నావు. కానీ ప్రాబ్లం ఏంటంటే శాస్త్రం తెలుసుకోవాలి అనే వాళ్ళకి చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి. నీకేం తెలుసు? రాసుకోండి ఎవరైనా. శాస్త్ర అభ్యాసం చేయడానికి, శాస్త్రం పద్ధతి కర్మానుష్ఠానం చేయడానికి కష్టము. శాస్త్రంలో చెప్పినట్టుగా కర్మని చేయడం అనేటటువంటిది కష్టం. నంబర్ 1. దానికి కావలసినటువంటి ప్రదేశం కూడా దొరకదు మనకు. నంబర్ 2, మన ఆయుష్ కూడా సరిపోదు. నంబర్ 3, సరైనటువంటి గురువు కూడా దొరకడు. నంబర్ 4, పోనీ వారికి కావాల్సినటువంటి అనుకూల సామాగ్రి దొరుకుతుందా? అది కూడా దొరకదు. ఇదంతా కాక మా పూర్వజన్మ కర్మ కూడా కుదరదు. ఇది కాక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే అన్ని గ్రంథాలలో ఉన్నటువంటి సారాన్ని ఒక రకంగా చెప్పేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి లేకపోవడం వల్ల వాద వివాదాలు జరుగుతాయి. ఒక్కసారి చెప్పండి ఎవరైనా, ఏం చెప్పాను? శాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతి అందరూ పాటించాలి, కానీ ఎందుకు పాటించలేకపోతున్నాం? ఒక 4 కారణాలు చెప్పండి ఎవరైనా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానాన్ని
పాటిస్తున్నారండి. వాళ్ళు అనుకున్న భావాల్ని, వాళ్ళు అనుకున్న విధానాన్ని ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. అది ఓకే, అది అందరిది లాస్ట్ ఒకేలా ఉండట్లేదు, అందరిది ఒకేలా ఉండడం లేదు, అందరూ ఒకే విషయాన్ని ఒకే పద్ధతిలో చెప్పటం లేదు, ఎవరు వాళ్ళ యొక్క వ్యాఖ్యానం ఇస్తున్నారు. అందువల్ల కూడా అయ్యి ఉండొచ్చండి. అది ముఖ్యంగా కాదు. నేను అసలు చెప్పిన అక్కడ నేను చెప్పిన జరిగేది ఏమంటే కారణాలు అందరిలో దేవుడు ఉన్నాడు, ప్రదేశం మీలో దేవుడు ఉన్నాడు, వద్దు నాలో వద్దు దేవుడు ఉన్నాడు అనే చెప్పడం లేదు అంత సార్. సమయము లేదు, అనుకూలమైన కావలసిన చోటు ప్రదేశము, లేదు, దాన్ని సరిగా చెప్పేవాళ్ళు లేరు. గురువు లేడు, అన్నీ తెలిసి చెప్పగలిగిన గురువు దొరకటం లేదు, దానికి అనుకూలమైన ప్రదేశము లేదు, కావలసిన సమయము లేదు, తర్వాత పూర్వజన్మలో చేసిన కర్మలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. అది వీటన్నిటి వలన వీటన్నిటి వల్ల మనము ఎలా శాస్త్రం శాస్త్రం పరచగలుగుతాం? అభ్యాసం చేయడానికి కుదరడం లేదు. ఇప్పుడు శాస్త్రంలో ఉన్న ఇప్పుడు మనందరికీ ఇంట్రెస్ట్ ఉంది, మనందరికీ కూడా శ్రద్ధ ఉంది, కానీ శాస్త్రంలో ఉన్నట్టుగానే పాటించమని చెప్పాడు భగవంతుడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే, శాస్త్రంలో ఉన్నదే ప్రమాణం అంటున్నాడు. మరి శాస్త్రంలో ఉన్నట్టుగా చెయ్యాలి అంటే శాస్త్రంలో ఉన్న పద్ధతులు మేము చేయడానికి మాకు చెప్పేవాడు లేడు, అటువంటి ప్రదేశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు వానప్రస్థం చేసుకోమన్నాడు ఉదాహరణకి, ఇప్పుడు పోయి అడవుల్లో కూర్చుంటామా? మనము కూర్చోలేము. కాబట్టి మరి ఎలాగా? యోగ్యమైన ప్రదేశం లేదు, అందులో ఉన్నటువంటి మెథడ్స్ మనము పాటించలేము, సరైనటువంటి గురువు కూడా దొరకడు, కనీసం దానికి కావాల్సినటువంటి వస్తువులు అవి ఇవి దొరకవు మనకు. ఇవన్నీ ప్రమాదమే కదా. ఇవన్నీ దొరకకపోవు. ఇవన్నీ కాక మా పూర్వజన్మ కర్మాలు కూడా సరిగా లేవు, బుద్ధి సరిగ్గా సహకరించట్లేదు. పోనీ చేద్దామంటే ఆయుష్ కూడా సరిగ్గా లేదు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకొని 12 ఏళ్ళకే పెళ్లి చేసుకొని పిల్లల్ని పెద్దగా చేసి మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చేసరికి తెల్ల జుట్టు వచ్చేస్తుంది. అప్పుడు దేవుడి గురించి వచ్చి శ్రీనివాస్ గారు 9ంటికి చెప్తుంటారు జోలపాట విందాం అని చెప్పేసి వస్తున్నాం. మాకు ఎందుకు నేర్చుకోవాలని ఉంటుంది శాస్త్ర పద్ధతి? ఎందుకు నేర్చుకుంటాం మేము శాస్త్ర పద్ధతి? కానీ అర్జునుడు అంటున్నాడు, కానీ ఎవరైనా సరిగా పద్ధతి ప్రకారం చేసి పవిత్రంగా చేస్తున్న వాళ్ళని చూసినప్పుడు మేము కూడా అలా చేయాలనే కోరిక ఉంటది, శ్రద్ధ ఉన్న వాళ్ళు అని అంటున్నారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది సెంటెన్స్. జ్ఞానేశ్వరి ఆయన ఏమంటున్నాడంటే, వీళ్ళకి పాపం రకరకాల కారణాల వల్ల మనందరికీ కూడా కుదరడం లేదు శాస్త్రంలో చెప్పిన పద్ధతి. కానీ మనకు మాత్రం ఎవరైనా సరిగా పద్ధతి చేస్తే వాళ్ళు చేసిన దాన్ని చూస్తూ మనకు కూడా చేయాలనిపిస్తుంది కదా. స్కూల్ లోపల టీచర్ మనకు రికర్సివ్ అవి రాయిస్తారు కదా, రాయించినప్పుడు పైన వాళ్ళు వీళ్ళు రాస్తారు, వాటిని మనం దిద్దాలి అని చెప్పి అనిపిస్తుంది కదా. ఎందుకంటే టీచర్ కి తెలుసు ఎలా రాయాలో, ఆ రాసిన దాన్ని దిద్దాలి అని చెప్పేసి అనిపిస్తుంది కదా, అవునా కదా. సో కన్ను లేని వాడు ఏం చేస్తాడు? కన్ను ఉన్నవాడిని పట్టుకొని నడుచుకుంటూ వెళ్తాడు. కాబట్టి ఎవరైతే శాస్త్రంలో ప్రమాణం తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని పట్టుకొని వెళ్ళాలి, వాళ్ళని పెట్టుకొని శ్రద్ధగా పాపం చేద్దామని ప్రయత్నం చేస్తుంటారు. చేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అంతకుముందు వాళ్ళకి తెలిసినటువంటి యజ్ఞము, తపస్సు, దానము ఏవైతే వాళ్ళు చూస్తుంటారో అందరూ చేస్తున్నవి, గొప్ప గొప్ప వాళ్ళు చేసినవి వాళ్ళకి తెలిసి వాళ్ళని అనుకరిస్తున్నారు. శాస్త్రం తెలిసిన వాళ్ళను అనుకరిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అర్థమవుతుందా అండి? సారీ, నేను ఫాస్ట్ గా చెప్తున్నానా? అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఏమర్థమైంది చెప్పండి. ఎవరు మంచి నడవడిక ఎవరైనా పద్ధతి నడుస్తారో మనం కూడా వాళ్ళని అనుసరించాలి, అది చెయ్యాలి అని అనుకుంటాం సార్. ఆ శ్రద్ధ మాత్రం ఉంది, శ్రద్ధ ఉంది, కానీ శాస్త్రంలో ఉన్న పద్ధతులు తెలియవు. ఎందుకు పద్ధతులు తెలియవు? కారణాలు రాసుకోమని చెప్పాను. రాసుకున్నారా ఎవరైనా? రాసుకోవడం ఏంటి సార్? మీరు మాట్లాడుతుంటే జోలపాటలు నిద్రపోతాం కానీ రాసుకోమంటారు ఏంటి సార్? పిచ్చా మీకు? లేదు లేదు, రాసుకున్నాం. దేడిదిమా కూడా దేడిదిమాకా సార్ మీకు? కృష్ణుడు చెప్పిండు అట్లా? కృష్ణుడు ఏమన్నా నిద్రపోవద్దని చెప్పిండా? కృష్ణుడు పడుకోమని చెప్పిండు. వచ్చినప్పుడు నిద్ర వచ్చినప్పుడు మేము పండుకుంటాం. రాసుకోమని ఎక్కడన్నా చెప్పిండా కృష్ణుడు? అర్జునుడు రాసుకుంటేనే వచ్చింది అంత జ్ఞానం అని మాత్రం అనకండి. రాసుకోండి. ఆయుష్ సరిగ్గా లేదు, కర్మ తెలిసినటువంటి పద్ధతి తెలిసిన వాళ్ళు లేరు, సరైనటువంటి గురువులు దొరకడం లేదు, మనకు కర్మ కూడా సరిగ్గా లేదు, సరైనటువంటి సామాగ్రి దొరకడం లేదు, సరైనటువంటి పరిస్థితులు లేవు, ఇంట్లోపల పరిస్థితులు సరిగ్గా లేవు, బయట పరిస్థితులు సరిగ్గా లేవు, ఆరోగ్యం సహకరించదు. ఎన్నో కారణాల వల్ల నాకు శ్రద్ధ ఉంది కానీ చేయలేకపోతున్నాను. విధి విధానాలు నువ్వేమో చెప్పమన్నావు, విధి విధానాలు. వీళ్ళు శ్రద్ధతోటి ఎవరైనా దిద్దిన వాళ్ళని ఎవరన్నా దిద్దిపిస్తే దిద్దుకొని వెళ్దాం అనుకుంటారు కదా, అలా చేయవచ్చా? అలా వైటీడీ చేస్తే, యజ్ఞం, తపస్సు, దానం చేస్తే ఓకేనా?
వీళ్ళు ఏ మార్గానికి వెళ్తారు అని చెప్పేసి అడుగుతాడు శ్రీకృష్ణుని. అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు, నువ్వు అన్నమాట నాకు బాగా అర్థమైపోయింది. నువ్వేమంటున్నావు అంటే శాస్త్ర అధ్యయనం ఏదైతే ఉందో అక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ అయితే ఉన్నది, అవరోధం అయితే ఉన్నది, ఒక ప్రాబ్లం అయితే ఉన్నది. ఐ అండర్స్టాండ్ ఇట్ ఫుల్లీ. ఎందుకంటే సరిగ్గా సమయం సరిపోదు. నీకు వేదం నేర్చుకోవాలంటే 20 ఏళ్ళు కష్టపడి నేర్చుకోవాలా. ఎవరు నేర్చుకుంటారు? నేర్చుకోవడం కష్టము. కానీ కేవలం శ్రద్ధతోటి మోక్షం వస్తుందా? శ్రద్ధతోటి మోక్షం రాదు. గంగ నీళ్లున్నాయి, గంగ నీళ్ళని తీసుకుపోయి మంచిగా నువ్వు బీర్ బాటిల్ లోపల కలిపితే అది బీర్ అవుతుందా లేక గంగ జలం అవుతుందానండి? హలో, అపవిత్రం అయిపోతుంది. అది స్వీకరించగలమా? స్వీకరించలేం. నీకు శ్రద్ధ ఉంది, గంగాజలం తీసుకోవాలనుంది, కానీ నువ్వు ఆ గంగాజలాన్ని ఏం చేస్తున్నావు? మద్యంలో కలుపుకొని తాగుతున్నావు. అది కుదరదు. ప్రబుద్ధుడవా అంటున్నాడు ఆయన. ఆఖరికి ఆయన ఏమంటున్నాడు అంటే, బుద్ధి సరిగా లేనోడా నువ్వు, కొద్దిగా చూడు జాగ్రత్తగా విను నేను చెప్పేది. అపవిత్రం అవుతుంది. చందనం మనకు మంచిగా చల్లగా ఉంటుంది చేయి, ఆ చల్లగా ఉన్న చేతికి చందనం పూసుకున్నాం, గంధం పూసుకొని దాన్ని తీసుకుపోయి అగ్గి లోపల పెడితే కాలకుండా ఉంటుందా? కాలుతుంది. సో కాబట్టి ఏంటంటే నీకు శ్రద్ధ ఉంది కానీ నీకు పద్ధతి తెలియదు. అదే విధంగా నువ్వు బంగారం ఉంది, బంగారం ఏదో గలీజ్ బంగారం ఏదో ఇత్తన్ని కలిగించేసి దాంట్లో ఒక మంచి మేలిమి బంగారంని కలిపినావనుకో, కలిపి దాన్ని మేలిమి బంగారం రేటు తోటి నువ్వు అమ్మావనుకో, అప్పుడు మోసపోవా. ఇప్పుడు జరుగుతున్నది ఇది, ప్రపంచంలో జరుగుతున్నది అంతా ఇది. వాడు ఏం చేస్తాడంటే ఇంత పద్ధతి చూపిస్తాడు, ఇంత పద్ధతి నీకు తప్పు చూపిస్తున్నాడు. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి. 80% కరెక్ట్ పద్ధతి, తప్పు పద్ధతి, 20% కరెక్ట్ పద్ధతి చూపిస్తున్నాడు. చూపించి 100% రేట్ నీ దగ్గర తీసుకుంటున్నాడు. శాస్త్రాలలో చాలా మంది కర్మకాండాలు చేసే వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. దానివల్ల నువ్వు అది 100% కరెక్ట్ అనుకొని నువ్వు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు. మీరు మోసపోయినట్ట కాదా? నా పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, ఇది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏం పర్వాలేదు, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెప్పండి, ముందు అర్థమైందా కాలేదా? ఫస్ట్ ఒకసారి చెప్పండి. అర్థమైంది సార్. అర్థం కాని వాళ్ళు అడగండి ఎవరైనా ప్లీజ్. ఈ బంగారం ఎగ్జాంపుల్ అర్థమైందా లేదా? అంటే సార్ పవిత్రమైన దాంట్లోనే కొంచెం అపవిత్రమైన ఏదైనా కలిపినా కూడా అది దాని వాల్యూ పోతుంది అని చెప్తున్నారు, అంతే కదా? అదే ఇక్కడ బంగారం ఎగ్జాంపుల్ లో ఏంటంటే, ఇప్పుడు కర్మకాండాలు ఉన్నాయి. వాడు ఏం చేస్తాడు? 10% తెలుసు వాడికి, మనకు అస్సలు తెలియదు. వాడేం చేస్తాడు? 10% కరెక్ట్ ప్రొసీజర్ చేయిస్తాడు, 90% తనకు తోచినట్టుగా చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? 100% పైసలు మాత్రం తీసుకుంటాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం? వాడు చేయించిన 100% కరెక్టే అనుకుంటాం. అది తప్పు కదా. సో కాబట్టి ఏమైందంటే వాడు చేసింది 10% కరెక్ట్. అంటే కొద్దిగానే మేలిమి బంగారం, మంచి బంగారం కొద్దిగానే ఉంది, చెడ్డ బంగారం ఇంత ఉంది అని కలిపేసేసి ఇంకో మంచి బంగారం అని చెప్పేసి ఇస్తాడు, మనకు డూప్లికేట్ ఇస్తున్నాడు. అదే డేంజరస్ స్టేట్, వెరీ డేంజరస్. అది తెలిసినప్పుడే తెలుస్తుంది కదా సార్ తప్పని. ఇప్పుడు తెలియనప్పుడు అదే కరెక్ట్ అనుకుంటాం మనం కూడా. అదే కరెక్ట్ అనుకుంటాం. అదే శ్రీకృష్ణుడు బాధపడుతున్నది. శ్రీకృష్ణుడు బాధపడేది అదే. అవునయ్యా కరెక్టే, నువ్వు అర్జునుడు చెప్పిన దాన్ని ఆయన ఖండించడం లేదు, కానీ శాస్త్ర పద్ధతులు తెలియనప్పుడు ఏం చేయాలి అనే దానికి ఆయన జవాబు చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే దురదృష్టం ఏంటంటే, పరే నీకు శ్రద్ధ ఉంటుంది కానీ ఏమైపోతుంది అంటే మన మనస్సును అనుసరించుకుంటూ క్రియలు చేస్తారు. ఒకవేళ ప్రొసీజర్ తెలిసినప్పటికీ కూడా చాలా మంది వాళ్ళకు శ్రద్ధను అనుసరించుకొని వెళ్తారు. ఈ శ్రద్ధ ఎట్లా ఉంటది అంటే పూర్వజన్మ నుంచి వస్తుంది. ఉదాహరణకి ఒక చిన్న విత్తనం నాటామనుకోండి, ఆ విత్తనం చెట్టుగా అవుతుంది. చెట్టుగా అయిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ చెట్టు మళ్ళీ విత్తనాలను సృష్టిస్తుంది. మళ్ళీ ఆ విత్తనాలను నాటితే కొత్త చెట్లు వస్తాయా లేక సేమ్ జాతి చెట్లు వస్తాయా? హలో, రావి చెట్టు విత్తనం నుంచి ఏ విత్తనం నాటితే అదే కదా సార్ వస్తుంది. ఏ విత్తనం అయితే ఆ చెట్టే వస్తుంది. కరెక్ట్. అంటే ఈ విధంగా మనకు ఏవైతే మనకు పూర్వజన్మలలో చేసుకున్నటువంటి సంస్కారాలు, పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు శ్రద్ధలుగా ఏర్పడతాయి. శ్రద్ధ అంటే ఇంట్రెస్ట్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ శ్రద్ధ అంటే ఒక పని చేయడానికి కావలసినటువంటి ఉత్సాహము. ఓకేనా? చెప్పండి ఒకసారి, శ్రద్ధ అంటే ఏంటి? ఒక పని కావలసిన అంటే ఉత్సాహం, ఒక పని చేయడానికి కావలసిన ఉత్సాహం. అది ఎలా ఉంటుంది? అప్పుడు ఆయన అంటున్నాడు అది 3 రకాలుగా ఉంటుందయ్యా. అన్ఫార్చునేట్లీ అందులోపల ఏమైతుందంటే సాత్వికం, రాజసం, తామసం అని 3 రకాలుగా ఉంటాయి. సాత్విక గుణం చాలా మంచిది. సాత్విక గుణం ఎప్పుడు కూడా జ్ఞానానికి జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి అని ఉంటాయి. కానీ సాత్విక గుణం ఎంతసేపు కూడా మోక్ష రూపం వైపుకే వెళ్తుంది. సాత్విక గుణాన్ని పెంచుకుంటూ బాగా ఉంటే చాలా బాగుంటుంది. కానీ మనం సాత్విక గుణాన్ని తగ్గిస్తే రజోగుణం పెరుగుతుంది, రజోగుణము సాత్విక గుణాన్ని తగ్గిస్తే తమస్సు పెరిగిపోతుంది.
సో సాత్విక గుణము మంచిది, మనకు జ్ఞానం కావాలి అనిపిస్తుంది. రాజస లక్షణం ఏదైతే ఉంటుందో మనకు ఫలితాలు కావాలి అనిపిస్తుంది. తామస గుణం ఏమో అందరికీ ప్రమాదం చేద్దాము అని అనుకుంటారు వాళ్ళు, ఇష్టం వచ్చినటువంటి శ్రద్ధ. తామస శ్రద్ధ అనేది ఒక శ్రద్ధ కాదు, పూర్తి స్థాయి అజ్ఞానంతో చేసేటటువంటి పనిని తామస శ్రద్ధ అంటారు. ఇలా 3 రకాలుగా ఉంటదయ్యా, దాని ప్రకారం వాళ్ళు ఉంటారు. బట్ ఏమైతుందంటే ఈ తామస శ్రద్ధ రాజస శ్రద్ధ వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు నీళ్లు చాలా మంచిది, నీళ్లు మనందరికీ ప్రాణం. ఒక చుక్క విషం కలిపితే ఏమైతుంది? మొత్తం విషమే. అంతే కదా, అంతే కదా, అవునా కదా, అవునా కదా? హలో, కట్ అయిపోయిందా కాలు? అవును సార్. అది అంటే నాకు మీరు కామ్ ఉంటే కట్ అయిపోయిందేమో అనుకున్నా. వినండి, జాగ్రత్తగా వినండి, ఎగ్జాంపుల్స్ చాలా బాగున్నాయి. అంటే విషం కలిపితే ఎలా టైం పడుతుంది సార్. సో కాబట్టి అదే విధంగా ఏమవుతుంది, మనకు ఇప్పుడు మిరియాలు ఉన్నాయి, మిరియాలేమో కారంగా ఉంటాయి, చెరుకేమో తీయగా ఉంటుంది. కారణం ఏంటి? దాని స్వతహ సిద్ధ లక్షణం. అదే విధంగా సాత్వికుల లక్షణం ఉన్న వాళ్ళు చాలా బాగా ఉంటారు. తమోగుణం ఉంది, వాడు తమోగుణంలో పనులు చేసుకుంటూ చచ్చాడు అనుకోండి, వచ్చే జన్మలో కూడా అదే గుణం. ఈ జన్మ లోపల అడ్డమైన పారాయణాలు, అడ్డమైన ఆలయ దర్శనాలు, అడ్డదిడ్డంగా ఇవి చేయడాలు, దేవుణ్ణి మనము ఇష్టం వచ్చినట్టుగా వాడుకోవడాలు చేసామనుకోండి, వచ్చే జన్మలో కూడా అదే జన్మ వస్తుంది. ఎదిగే అవకాశం లేదు. కొంతమంది ఉన్నారు, మాకు జ్ఞానం ఇష్టమండి చెప్పండి అని చెప్పారు. చెప్తే వాళ్ళు నిజంగా పాపం జ్ఞానం వైపు వస్తున్నారని వాళ్ళకి 4 గంటల పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలా ఒక 4-5 రోజులు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ వాళ్ళు అడ్డగోలు పనులకే వెళ్ళిపోయారు. ఎందుకని అంటే వాళ్ళలో సహజమైనటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో అది వారిని మంచి వైపుకు నడిపించదు. తామసం. సో తామసం గాని రాజసం గాని 2 డేంజరసే. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ శ్రద్ధ చాలా మంచిది కాదు. తామసిక శ్రద్ధ అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే, కాటుక మసిలో ఏం తేడా కనిపిస్తుంది, మనకు కనిపిస్తుందా? కాటుక నల్లగానే ఉంటుంది, మసి కూడా నల్లగానే ఉంటుంది. తామసం అలాంటిది, అంత దారుణం. కాబట్టి రాజసు గుణం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి ప్రమాణమే, తామస గుణంతో కూడా ప్రమాణమే. మరి ఎలా తెలుస్తుంది సార్ మనకు పూర్వజన్మలో మనం ఏం చేశామో ఎలా తెలుస్తుంది? మీరేం లేదు, ఒక చోట వెళ్తుంటారు, అబ్బా ఎక్కడి నుంచి అండి మంచి మల్లెపూల వాసన వస్తుంది అంటారు. ఇంకో చోటుకి వెళ్ళారు, అబ్బా పారిజాత పువ్వుల వాసన వస్తుంది అంటారు. అంటే ఏ విధంగానైతే పూలను బట్టి ఆ చెట్టు ఏంటి అని మనం గుర్తించగలం. అదేవిధంగా మన ప్రస్తుత అనుభవాలను బట్టి మనకు పూర్వజన్మలో ఎటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళమో తెలుస్తుంది. అర్థమైందా ఇప్పుడు? హలో కట్ అయిపోయింది మళ్ళీ కాదు. అర్థమైంది సార్, పనిచేస్తుంది. కట్ అవ్వలేదు సార్, అర్థమైంది. మీరు చాలా ఫాస్ట్ గా చెప్పేటప్పటికి లేట్ అయిపోతుంది. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి, ఇది ఎంత అసలు మనసు ఆనందంతో నింపేసేటటువంటి జ్ఞానం అండి ఇది. ఎంత అంటే ఏ క్వాలిటీస్ ఈ జన్మలో మనలో ఉన్నాయో వాటిని చూసి మన పూర్వజన్మలో ఎలాంటి మనుషులమో చెప్పచ్చు. బాగుందా లేదా? పూర్వజన్మలో వాసన అదే కదా సార్, పూర్వజన్మ వాసనలు అని అదే సార్. పూర్వజన్మలో మనం ఏమి ఉండొచ్చు, ఈ జన్మ లోపల మనకి ఎంతసేపు కూడా కుక్క బతుకులాగా బతకాలనిపించినట్టుంది. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం మలుస్తుంది అంటారు. సో ఇప్పుడు మనము ఈ జన్మలో ఏం చేస్తున్నామో చూసి పూర్వజన్మలలో ఎలాంటి వాళ్ళము అని చెప్పేసి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ జనరల్ గా సాత్విక గుణం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, సాత్విక గుణం శ్రీకృష్ణుడు చెప్తుంటాడు, సాత్విక శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఎంతసేపు కూడా విద్యలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. చాలా వాళ్ళు ఎంత శ్రద్ధగా ఉంటారంటే వాళ్ళకి స్వర్గలోకము లేదా మోక్షము తప్ప వాళ్ళకి ఏమీ అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే గొప్ప లోకాలు తప్ప వాళ్ళకి ఏమీ అవసరం లేదు. వాళ్ళు మంచి దేవతలను పూజిస్తారు. కానీ రజస్సు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల శక్తులు ఇచ్చేటటువంటి దేవతలను పూజిస్తారు. యక్షుడు, రాక్షసుడు, వీళ్ళందరూ పిశాచాలు, వీళ్ళందరూ ఈ టైప్ ఆఫ్ ఉన్నటువంటి, అంటే ఎవరెవరైతే మనకు కోరికలు తీరుస్తారో వాళ్ళని ప్రేమిస్తారు. ఇక తామస గుణం ఉన్న వాళ్ళైతే ఇక అత్యంత దారుణం. వీళ్ళు ఏంటంటే ఒక మూట కట్టినటువంటి పాపరాశి. వీరి లోపల శుచి ఉండదు, శుభ్రత ఉండదు, ఒక పద్ధతి ఉండదు. వారికి తోచినటువంటిది, వాళ్ళకు మనసుకు నచ్చినటువంటిదే చేస్తూ ఉంటారు. ఆఖరికి వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్తారంటే, నిజంగా అవసరం అంటే మనిషిని బలి ఇవ్వమన్నా ఇస్తారు. జంతువులను బలి చేసే వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీకే వస్తారు. భూత ప్రేత పిశాచాలని పూజిస్తూ ఉంటారు, క్షుద్ర శక్తులను పూజిస్తూ ఉంటారు. విజయవాడ అమ్మవారి టెంపుల్లో ఒకసారి క్షుద్ర పూజలు చేశారని చెప్పి వచ్చింది, జ్ఞాపకం ఉందా మీకు? ఇవన్నీ అలాంటి వాళ్ళే చేస్తూ ఉంటారు. కోరికలు తీరుస్తారని మనం ఒక టెంపుల్కి వెళ్తాం, ఈ టెంపుల్కి వెళ్తాం, వీళ్ళందరూ రాజస గుణాలు ఉన్న వాళ్ళు.
సాత్విక గుణాలు ఉన్నవాడు ఇట్లా చేయడు. ఇంటి పక్కన ఉన్న టెంపుల్ దగ్గరికి వెళ్తారు, వెళ్ళేసి ఆ ఆలయాల్లో తన శ్రద్ధ ఉపయోగించి ఆలయాన్ని శుభ్రపరచడము, శుచిగా ఉంచడము, అభిషేకం చేయడము, మనస్సుని దేవుడి వైపు పవిత్రంగా చూసుకుంటూ ఉంటాడు. రాజస ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎక్కడెక్కడైతే కోరికలు తీర్చేటటువంటి షాప్స్ ఉంటాయో, అంటే కోరికలు తీర్చేటటువంటి టెంపుల్స్, వాటిని టెంపుల్స్ ని దుకాణాలు అనొచ్చు, ఇక్కడ తప్పులేదు. ఆ దుకాణాల దగ్గరికి వెళ్ళి అక్కడ సమర్పించుకుంటాడు. వాడు అంటాడు, ఇది 500 రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళు ఇక్కడ రండి, వస్తే మీకు దేవుడి యొక్క కటాక్షం వెంటనే వస్తుంది. ఒక స్వామీజీ ఏం చేశాడు, తను అక్కడ ఏదో వాళ్ళకి విష్ణుమూర్తి ఏదో చేయాల్సిన ఇది ఉంటే ఆయన ఏం చేశాడు, ఫస్ట్ రోలో కూర్చున్న వాళ్ళకి 10,000, సెకండ్ రోలో కూర్చున్న వాళ్ళకి 5,000, థర్డ్ రోలో కూర్చున్న వాళ్ళకి 2,000 ఇలా పెట్టేసి టికెట్ పెట్టేశాడు తన ఆశ్రమంలో. 10,000 పెడితే మోక్షం వచ్చేస్తుందా అండి? హలో, అయిపోయి మళ్ళీ కట్ అయిపోయింది కాలు. డబ్బులు బట్టి మోక్షం రాదు సార్. మరి 10,000 రూపాయలు కట్టి ముందు లైన్ లో కూర్చున్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు అనుకుంటున్నారు ఆయన దృష్టి మన మీద పడుతుంది, అప్పుడు మనకి ఇంకా చాలా శక్తి వస్తుంది అని అనుకుంటున్నారు. మరి అది ఆ పని చేసే వాళ్ళలో మనం లేవా? ఎప్పుడు ఒకసారి చూడండి, మనం ఎప్పుడు లేవంటారా? శ్రీవారిని టికెట్ పెట్టుకొని దేవుని చూసిన వాళ్ళు ఎవరు లేరా? ఉంటామండి, లెవెల్ 2 లేదా పర్మిషన్స్ లేకపోతే వాళ్ళ దగ్గర మనం రికమెండేషన్స్ తీసుకుని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు లేరంటారా? ఉంటారండి, ఉన్నాం సార్, అందులో ఉన్నాం. మరి దీన్ని రాజసము అంటారు. దీన్ని ఏమంటారు? రాజసము అంటారు. సాత్వికుడు అలా చెయ్యడు. సాత్వికుడు ప్రశాంతంగా తన వల్ల ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుడితో కనెక్ట్ అవుతాడు. ఆ శ్రద్ధ సాత్విక శ్రద్ధ అంటారు. రాజసిక శ్రద్ధ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, రాజసిక శ్రద్ధ లోపల ఇటువంటిది ఉండదు. రాజసిక శ్రద్ధ ఎంతసేపు కూడా కోరికలను తీర్చుకోవడం కోసమే ఉంటుంది. కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే వీళ్ళు దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఇక తామస గుణం ఉన్నవాడు ఒక పాప రాశి. వాడు ఏం చేస్తారంటే, వాడు పూర్తిగా భూతపేత పిశాచాలు, క్షుద్ర శక్తులు, ఎంత అంటే తన జనాలకు ఎంత చెడు చేయగలనో అవన్నీ చూస్తాడు. వాడు బలిస్తాడు తెలుసా, చాలా మంది బలు ఇస్తారు. మీరు చూసారా ఎప్పుడైనా బలి ఇవ్వడం చూసారా? ఆ బలులు కూడా ఇస్తారు. ఇంకా చెప్పాలంటే రామదేవతలకు ఇస్తారు సార్ ఎక్కువ. బ్రాహ్మణ్స్ ఎంత దారుణం చెప్పండి, పెద్ద పెద్ద ఆలయాలలో బలి ఇవ్వడం అంతకంటే ఘోరమైనటువంటి పని లేదు. ఎక్కడా బలి ఇవ్వమని చెప్పి ఏ మంత్రంలోనూ లేదు. కానీ జనాలు కావాలని చెప్పి ఆ మంత్రాలలో బలవంతంగా ఇరికిచ్చి కొంతమంది పాపాత్ములు, సగమేమో ప్రొసీజర్ తెలుసు వాళ్ళకి, సగమేమో ప్రొసీజర్ తెలియదు. ఎవడో ఒకడు అలాంటి పాపాత్ముడు ఏదో రాస్తాడు, రాయగానే దాన్ని ఫాలో అయిపోయి మా బ్రాహ్మిన్స్ లో ఉన్నారు. మా అపార్ట్మెంట్ లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తారు, యజ్ఞ యాగాలకు వెళ్తాడు, వెళ్ళి అక్కడ మేకని చంపి ఆ మేకదేదో దానికి సమర్పిస్తారు. ఇక వాడు బ్రాహ్మణ్ ఎట్లా అవుతాడు? ఒక జీవాన్ని నువ్వు నాశనం చేసినప్పుడు బ్రాహ్మణ్ ఎట్లా అవుతావు? దోమల్ని ఎలక్ట్రిక్ షాక్ ఇప్పించి చంపించే వాళ్ళు బ్రాహ్మణ్స్ ఎట్లా అవుతారు? బ్రాహ్మడు అంటే ఎవరు? ఎవరైతే అందరి హితం కోరుకుంటాడో వాడిని బ్రాహ్మణుగా చెప్తారు. బ్రాహ్మణుడు అంటే వేద సారం తెలుసుకొని ఆ వేదంలో ఉన్నటువంటి గొప్ప తత్వాన్ని అందరికీ తెలియజేసే ప్రతి ఒక్కడు బ్రాహ్మణుడే. కులంతో పుట్టినవాడు బ్రాహ్మణుడు కాదు. కాబట్టి దయారహితంగా ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అమంగళమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళ పూజలు కూడా అంతే. వాళ్ళు దేవుడితో శుభ్రంగా ఉంచరు, వారు శుభ్రంగా ఉండరు, భూతపేత పిశాచాలను ఆవాహిస్తారు, కోరికల కోసం మాత్రమే దేవుణ్ణి చేస్తారు. నాయన అటువంటిది మాత్రం అత్యంత దుర్మార్గమైనటువంటిది. నువ్వు మాత్రము తామసిక రాజసికం నువ్వు పోగొట్టాలి. సాత్విక బుద్ధి అనేది ఏంటో తెలుసా? సాత్విక శ్రద్ధ అంటే మన లోపల ఉన్నటువంటి సహజ లక్షణం అని గుర్తుంచుకోండి. శ్రద్ధ అంటే ఇందాక నేను డెఫినేషన్ చెప్పాను, మనలో ఉండే పనిచేసే సహజ లక్షణం. ఆ సహజ లక్షణం ఏదైతే ఉంటుందో వాళ్ళకి గ్యారంటీ మోక్ష ప్రాప్తి వస్తుంది. వాళ్ళకి వేద పఠనం అవసరం లేదు, అధ్యయనం లేదు, ఏమీ అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ అటువంటి మంచి పనులు చేస్తున్న వాళ్ళని చూస్తారు, చేసి వాళ్ళకి ఇప్పుడు చెప్పిన క్యారెక్టర్స్ ఏమున్నాయో గుర్తిస్తారు. వాళ్ళు గుర్తించి వాళ్ళు ఏ విధంగానైతే దేవుడికి కనెక్ట్ అవుతున్నారో చూసి వాళ్ళని ఫాలో అవుతారు. అదేంటి వాళ్ళని ఫాలో అయితే మరి వీళ్ళకి వస్తుందా? సాత్విక లక్షణంతో గురువులను ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా ఫలితాన్ని తెచ్చుకుంటారు. మళ్ళొకసారి శాస్త్ర పద్ధతులు మళ్ళొకసారి మనం ఏం తెలుసుకున్నామో అర్థం చేపిస్తాను మీకు. చాలా కొద్దిగా ప్లీజ్ గట్టిగా పట్టుకొని చెయ్యి. ఇంట్లో వల్ల అన్నాలు తింటూ భోజనాలు చేస్తూ లేకపోతే పక్కలతో మాట్లాడుతున్న వాళ్ళు వెళ్ళిపోండి టీం నుంచి. కొద్దిగా శ్రద్ధగా వినండి. ఇక్కడ సాత్విక శ్రద్ధ అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే చాలా బ్యూటిఫుల్ గా చెప్తున్నాడు. నాకు విధి విధానాలు తెలియవు, కానీ నేను సహజంగా సాత్వికుడను. నా సహజ లక్షణం సాత్విక. ఎంత బ్యూటిఫుల్ గా చూడండి, నా సహజ లక్షణం సాత్వికత్వం. నేను భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఇష్టపడతాను. అప్పుడు నేనేం చేయాలి అంటే ఎవరైతే ఈ పద్ధతులు ఫాలో అయ్యే జనాలను నేను గుర్తించగలుగుతాను, వాళ్ళతోని నేను ముందుకెళ్తే
నాకు తప్పకుండా గొప్ప ఫలితం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, నేను గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. ఎలా పొందవచ్చు? ఒకడు దీపం వెలిగిస్తే ఆ దీపం పక్కన నువ్వు కూడా ఒక దీపం తెచ్చుకొని వెలిగించవచ్చా లేదా? సో మొదటి వాడినే గొప్పవాడు అంటాడా? రెండో వాడు దీపం వెలిగించుకున్నా గొప్పదే కదా. నేను పెద్ద ఇల్లు కట్టాను, ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఆ సుఖాన్ని అనుభవిస్తున్నారా లేదా? ఒకడెవడో చెరువు తవ్వించాడు, ఆ చెరువు తవ్వించిన వాడే సుఖంగా ఉంటున్నాడా? చెరువులో నీళ్లు తాగిన వాళ్ళు సుఖంగా ఉండడం లేదా? ఇంట్లోపల ఒకటి వంట చేస్తే మిగతా వాళ్ళందరూ ఆ భోజనం యొక్క సుఖాన్ని అనుభవించడం లేదా? అంతెందుకు, గౌతమ ఋషి గంగని తీసుకొచ్చాడు, గౌతమి అనే నదిని తీసుకొచ్చాడు భూమి మీదకి. ఆ భూమి అందరికీ ఉపయోగపడడం లేదా? అదే విధంగా ఎవరైతే సాత్విక శ్రద్ధతోని ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు చూపించినటువంటి పద్ధతి ఏదైతే ఉంటుందో ఆ పద్ధతిని గుర్తించి, మనకు శాస్త్రాలు తెలియవలసిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు, వారు ఆచరించిన పద్ధతిలో మనం వెళ్తే అప్పుడు మాత్రం తరించిపోతాము అని చెప్పాడు. ఇప్పుడు బ్యూటిఫుల్ గా ఆన్సర్ చేశాడా లేదా ఒకసారి ఆలోచిద్దాం. అర్జునుడి డౌట్ ఏంటంటే, నువ్వు శాస్త్రాలు ఇంపార్టెంట్ అన్నావు, మాకు శాస్త్రాలు తెలుసుకునే అవకాశం లేదు, సరైన మనుషులు లేరు, సరైన పద్ధతులు లేవు, సరైనటువంటి మార్గం లేదు, సరైన గురువు రాదు, అన్నిట్లలో ఉన్నటువంటి సారాన్ని చెప్పే మనుషులు మాకు దొరకరు, అడ్డగోలుగా డబ్బు కోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంటే ఆయన ఏమంటారంటే, బాబు అందుకే నువ్వు సాత్వికమైనటువంటి నీ లక్షణం ఫస్ట్ గుర్తించు. నీ లక్షణం ఏంటో. సాత్వికం, రాజసం, తామసం అని మనలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి. సాత్వికం ఉన్న వాళ్ళు కోరికలు కోరుకోకుండా చేస్తారు. రాజస శ్రద్ధ ఉన్నవాళ్ళు, రాజస శ్రద్ధ మనం ఏమేమి తెలుసుకుంటాం ఒక్కసారి పెన్నుతో నేను చెప్పిన పాయింట్లు రాసుకోండి అందరూ. ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వదిలేయండి, పెన్నుతో రాసుకోండి ఫస్ట్. శ్రద్ధ, మనం ఈ అధ్యాయంలో ఏమి నేర్చుకుంటాము రాసుకోండి. మొదటిది శ్రద్ధ 3 రకాలు, ఆహారము 3 రకాలు, తపస్సు 3 రకాలు, యజ్ఞము 3 రకాలు, దానము 3 రకాలు. ఇదంతా అయిపోయినాక అన్నిటికంటే గొప్పవైనటువంటి 3 పదాలు ఓం తత్సత్. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని చెప్పేదైతే చెప్పుకుంటామో ఆ ఓం తత్సత్ అనే దాని గురించి చెప్తాయి. బ్యూటిఫుల్ గా ఉందా లేదా? ఈ అధ్యాయంలో ఏం నేర్చుకుంటాం? ఎవరైనా సమ్మరీ చెప్పండి. 2-3 చెప్పాలా, ఒకళ్ళు చెప్పద్దు, 2-3 చెప్పండి. 3 రకాలు ఆహారం, పద్మావతి గారు తర్వాత హిమబిందు గారు, పద్మావతి గారు తర్వాత హిమబిందు గారు. పద్మావతి గారు చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. ఈ అధ్యాయంలో నేర్చుకుని శ్రద్ధ 3 విధాలు అని, ఆహారం 3 విధాలు, తపస్సు 3 విధాలు, యజ్ఞం 3 విధాలు, దానం 3 విధాలు, తర్వాత ఓం తత్సత్ అని నేర్చుకుంటాం. వెరీ గుడ్. హిమబిందు గారు చెప్పండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. హిమబిందు మేడం. రకాలు, ఆహారం 3 రకాలు, తపస్సు 3 రకాలు, యజ్ఞం 3 రకాలు, దానం 3 రకాలు, అన్నిటికన్నా గొప్ప అక్షరాలు కూడా 3, ఓం తత్సత్. వెరీ గుడ్. ఇంకెవరన్నా చెప్పండి. ఇంకెవరన్నా సార్ చెప్పమ్మా. శ్రద్ధ ఈ అధ్యాయంలో భగవానుడు చెప్తున్నాడు, శ్రద్ధ 3 రకాలు, ఆహారం 3 రకాలు, తపస్సు 3 రకాలు, యజ్ఞం 3 రకాలు, దానం 3 రకాలు, ఓం తత్సదితి అనేది కూడా 3 రకాలు అని చెప్తున్నాడు సార్. ఇది లేదండి, ఓం తత్ సత్. తత్సత్, ఓం తత్సత్. వెరీ గుడ్. అర్థమైందా? ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం? కేవలం శ్రద్ధ ఒకటే నేర్చుకున్నాం, అవునా కాదా? ఎస్ ఆర్ నో? శ్రద్ధ ఒక్కటే నేర్చుకున్నాం. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ అని 3 రకాలు. సాత్విక శ్రద్ధ ఉన్న వాళ్ళేమో సాత్వికమైనటువంటి దేవతలను పూజిస్తారు, అంటే కోరికలు లేకుండా పరబ్రహ్మని, నిరాకార రూపాన్ని, వీటన్నిటికీ పూజిస్తారు, దేవతలని, మంచి దేవతలని. రాజసిక లక్షణాలు ఉన్న వాళ్ళను యక్ష రాక్షసులు అన్నాడు. మనకి ఇప్పుడు యక్ష రాక్షసులు కాదు కానీ కోరికలు తీర్చే దేవతలు అని గుర్తుంచుకోండి. 3వది తామస శ్రద్ధ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే భూత ప్రేత పిశాచాలు అన్నాడు. సరే, ఇప్పుడు భూత ప్రేత పిశాచాలని పక్కన పడేసి క్షుద్ర శక్తులని అని గుర్తుంచుకోండి. కొంతమంది దేవతలను పరిపూర్ణంగా ఏ కోరిక లేకుండా పూజిస్తే అది సాత్విక శ్రద్ధ. కోరికలతోని మనం దేవుళ్ళని పూజిస్తే అది రాజసిక శ్రద్ధ. క్షుద్ర మార్గంలో దేవుణ్ణి పూజిస్తే అది తామసిక శ్రద్ధ. ఒక్కసారి ఎవరన్నా ఇది సమ్మరీ చేయండి. కోరికలు లేకుండా చేసేది సాత్విక శ్రద్ధ, కోరికలతో చేసేది తామసిక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, క్షుద్ర పూజలు చేసేది తామసిక శ్రద్ధ. ఇంకెవరన్నా చెప్పండి. కోరికలు లేకుండా చేసే శ్రద్ధ సాత్విక శ్రద్ధ, కోరికలతో చేసేది రాజసికము,
క్షుద్ర దేవతలను పూజ చేసేది తామసికము. రైట్. సో సాత్విక లక్షణం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జనరల్లీ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమైతుందంటే మనకు వయసుతో సంబంధం లేకుండా కోరికలు కోరుకుంటూ ఉంటాం. కోరికలు కోరుకోవడం తప్పు కాదు. 40 ఏళ్ల వరకు, 45 ఏళ్ల వరకు, 50 ఏళ్ల వరకు కోరుకుంటాం, తప్పేమీ లేదు. ఆ కోరికలు కూడా ఎలా ఉండాలి అంటే ధర్మబద్ధమైన కోరికలు కోరుకున్నంత వరకే ఏం కాదు. కోరుకుంటాం, జరగదు, వదిలేయాలి. కోరుకుంటాం, జరగకపోతే వదిలేయాలి. ప్రపంచం కోసము, వేరే వాళ్ళ కోసము కోరుకునే కోరికలు చాలా మంచివి, చాలా మంచివి. అవి అసలు కోరికల కిందికే రావు. దాన్ని లోక సంగ్రహం అంటారు అని చెప్పి తెలుసుకుందాం. బ్యూటిఫుల్ అధ్యాయం అండి. ప్లీజ్ నేను చెప్తున్నా, లేదు ఇష్టం లేని వాళ్ళు మానేయండి, కానీ ఈ అధ్యాయాన్ని సరిగా వినము అనుకున్న వాళ్ళు రావద్దు. చాలా అద్భుతమైన అధ్యాయం. మన జీవితాన్ని 17-18 అధ్యాయాలలో మొత్తం సాత్విక, రాజసిక, తామసిక గుణాలతోని మార్చేశాడు దేవుడు. ఈ 2 అధ్యాయాలలో జీవితం మారిపోతుంది. శ్రద్ధ ఇప్పుడు మీకు ఎలాంటి శ్రద్ధనో గుర్తుంచుకోండి. ఇప్పుడు మీ లోపల సాత్విక శ్రద్ధ ఉండి నాకు కేవలం దేవుడే కావాలి, నాకు మోక్షమే కావాలి అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సరేలేండి, జవాబు చెప్పద్దు. నాకు కోరికల కోసం నేను దేవుడికి వెళ్తున్నా, నా వయసు 50+, కానీ నేను కోరికల కోసమే దేవుణ్ణి పూజిస్తున్నాను. ఇంకా నాకు కొడుకుకి ఇది కావాలి, కూతురుకి అది కావాలి, మనవడికి ఇది కావాలి, మనవరాలకు అది కావాలి, నేను ఇంకా కార్లు కొనుక్కోవాలి, ఇంకా బంగ్లాలు కొనుక్కోవాలి, ఇంకా చీరలు కొనుక్కోవాలి, ఇంకా నగలు కొనుక్కోవాలి అని 50 దాటిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా కలిగిన వారు. ఏ కోరిక కోరుకోవట్లేదు. ఊరికే నేను జవాబు చెప్పొద్దు, ఊరికే చెప్తున్నా, నేను ఊరికే అన్నాను అట్లా. మూడవది తామసిక శ్రద్ధ అంటే ఏంటంటే వీళ్ళు ఏ స్థాయికైనా వెళ్ళిపోతారు వాళ్ళ కోరికలు తీరడం కోసం. అవతల వాళ్ళు నాశనం అయిపోయినా సరే, అవతల వాళ్ళ చెడు కోరుకుంటూ ఉంటారు, లేదా వాళ్ళ సొంత కోరికల కోసం జీవ బలి చేస్తూ ఉంటారు. పాపాత్ములైనటువంటి వాళ్ళు, పాప రాశులు. అది తామసిక శ్రద్ధ. శ్రద్ధ 3 రకములు. శ్రద్ధ అనగా ఏంటి? ఎవరైనా చెప్పండి, శ్రద్ధ అనగా ఏంటి? అంటే 3 రకాలు కదా, సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ. శ్రద్ధ అనగా ఏమిటి? ఏదైనా ఒక పని తెలుసుకోవాలన్న చేయడానికి ఉత్సాహం సార్. ఒక పని చేయడానికి కావాల్సినటువంటి ఉత్సాహము. ఒక పనికి ఎటువంటి పని చేస్తాం మనం? విశ్వాసం. ఎటువంటి విశ్వాసం? మనము దాన్ని ఒక పని చేయడానికి మనం చేసేటటువంటి సహజ లక్షణము విశ్వాసము, దానిని శ్రద్ధ అంటారు. రాసుకోండి, అందరు రాసుకోండి ముందు. ఫస్ట్, ఒక పని చేయడానికి మనలో ఉన్నటువంటి సహజ లక్షణము, లేదా సహజ ఉత్సాహము, లేదా సహజ విశ్వాసము. రాసుకోండి, రాసుకోండి. రాసుకోకపోతే అర్థం కాదు, మీకు ఎప్పటికీ అర్థం కాదు. నేను చాలా సింప్లిఫైడ్ వెర్షన్ లో చెప్తున్నా. శ్రీకృష్ణునేమో జ్ఞానేశ్వరి, చాలా సింపుల్ గా. జ్ఞానేశ్వరి బుక్ అందరు కొనుక్కున్నారా? లేదా కొనుక్కోకపోతే కొనుక్కొని చదువుకోండి. నేను ప్రవచనం ఎట్లాగో రకరకాల పద్ధతులలో చెప్తాను, కానీ జ్ఞానేశ్వరి ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా ఇది జ్ఞానేశ్వరి అని చెప్పి చెప్తాను. వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్. 13వ చాప్టర్ లో జ్ఞానేశ్వరి తెలుసుకున్నాం మనం. మళ్ళీ ఇప్పుడు 17వ చాప్టర్ లో చాలా డీటెయిల్ గా జ్ఞానేశ్వరి ఎగ్జాంపుల్సే తెలుసుకుంటాం మనము. జీవితం మారిపోయే లక్షణాలు. క్లియర్? ఎస్ సార్, క్లియర్ సార్. సో ఇప్పుడు మనకి ఏంటంటే శ్రద్ధ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. శ్రద్ధ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ తామసిక గుణాలు ఉన్న వాళ్ళకి జనరల్ గా ఏమవుతుందంటే వాళ్ళు మంచి పనులు చేసే వాళ్ళని క్రిటిసైజ్ చేయడము, మంచి పనులు చేసే వాళ్ళని ఊర్లోకి రానియకపోవడము, ఎవరైనా మంచి పనులు చెప్తున్నాడు అంటే వాడి దగ్గరికి వెళ్లకుండా ఉండడము. రాజసము, తామసం ఉన్న వాళ్ళు కూడా, రాజసంలో ఉన్న వాళ్ళు కూడా అంతే. మాకు తెలివితేటలు ఉన్నాయి, మాకు డబ్బు ఎక్కువ ఉంది, మేము బాగా మందంగా ఉన్నాం, బాగా మదంగా ఉన్నాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళు నాస్తికుల టైప్ లో మారిపోతూ ఉంటారు. వాడికి ఏంటంటే ఎంతసేపు కూడా జనాలని నాశనం చేసి వాళ్ళ రక్త మాంసాలతోటి వీళ్ళు కూడువు నింపుకుంటూ ఉంటారు. క్షుద్ర దేవతలకు బలి ఇవ్వడము. కొంతమంది అయితే మనుషులను కూడా బలిస్తుంటారు తెలుసా? సో వాళ్ళు ఎంత దారుణంగా ఉంటారు అంటే వాళ్ళు వారాల కొద్దీ వాళ్ళు ఉపవాసాలు కూడా ఉంటారు. ఈ విధంగా ఏమవుతుందంటే వాళ్ళ జీవితంలో మొత్తం తమస్సు నిండిపోతుంది. పిల్లల్ని చంపే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో, పిల్లల్ని నరికే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ జీవితం ఎంత దారుణం అంటే ఈత రాని వాడు నీళ్ళలో దూకితే ఏమైతుంది? అటువంటి జీవితం వీళ్ళకి ఇక మొత్తం నాశనం అయిపోయినటువంటి అత్యంత దయనీయమైనటువంటి స్థితికి వెళ్ళిపోతారు. అర్జున, చాలా దారుణమైనటువంటిది. నువ్వు వైద్యుడిని ద్వేషిస్తున్నావు, వైద్యుడిని ద్వేషించి ఏం చేస్తున్నావు? మందు వేసుకోవడంలో ఎవరికి లాసు? మోడీని ద్వేషిస్తూ దేశాన్ని ద్వేషిస్తున్నారు కొంతమంది. మోడీ మీద ద్వేషము దేశం మీద ద్వేషంలాగా మారిపోయింది. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన కళ్ళ ముందే ఎంతో మంది కనిపిస్తున్నారు. మోడీ గారు చేస్తున్న పనులు నచ్చక
దేశాన్ని నాశనం అయిపోయినా పర్వాలేదని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీరందరూ తామసులే. ఎదుటిన్న వ్యక్తికి కళ్ళు పోయినాయి అంటే నా కళ్ళు కూడా వాడి కళ్ళు పీకేసి నా కళ్ళు ఇదన్నమాట. అంటే అంత దారుణమైనటువంటి పద్ధతిలో వెళ్తారు. ఓకే, ఇదేంటంటే వీళ్ళకి అంటే ఎంత దారుణం అంటే అవతల వాళ్ళని హింసించడానికి ఏ పద్ధతి అయినా వెళ్తుంది. ఆసురీ లక్షణం ఇది, ఒక గొప్ప ఆసురీ లక్షణం ఇది, పెద్ద ఆసురీ లక్షణం. వీళ్ళు అవివేకంతో పరిగెడుతూ ఉంటారు అన్ని చోట్లకు. వీళ్ళకి అవివేకమే, వీళ్ళకి ఇంకా ఏమీ లేదు. ఎంత క్రోధం ఉంటుందంటే ఎవరైనా చంపాలి అంటే కూడా ఇందాక అనుకున్నట్టుగా వాళ్ళు దానికి రెడీ అవుతారు. దానివల్ల ఏమవుతుంది అంటే అందరిలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా కఠినంగా చేస్తున్నారు వీళ్ళు. ఆలయానికి మీరు 3 సార్లు వెళ్ళారు అనుకోండి దర్శనము, మీ వెనకాల 10 మందికి పాపం దర్శనం ఆగిపోయింది అనుకోండి, వాళ్ళలో ఉన్న భగవంతుడు బాధపడడా ఒకసారి ఆలోచించండి. ఇటువంటి పనులు మనం మానేయాలి, సాత్వికంగా ఉండాలి. సో ఏమైపోతుందంటే వీళ్ళు గుర్తించుకోలేదంటే అందరి లోపల అంతరంగంలో ఉన్నది నేనయ్యా. ఎవరైనా 6వ శ్లోకం నోటికొచ్చిన వాళ్ళు చదువుతారని, కర్మయం శరీరస్థం అది ఉంది కదా, చదువుతారు ఎవరైనా? క్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంది మీనింగ్ చూడండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరి అంతరంగాలలో ఉన్నటువంటి దేవుణ్ణైనా నన్ను బాధ పెడుతున్నారు. వీళ్ళు ఎంత పాపాత్ములు అంటే వీళ్ళు ఇలాంటి వాళ్ళని అర్జున నువ్వు దగ్గరికి కూడా వెళ్ళకు అన్నాడు. ఇది ఇంపార్టెంట్. చాలా బ్యూటిఫుల్ పాయింట్ దొరుకుతున్నాయి ఇవాళ. అమ్మా జై శ్రీరామ్. ఇవాళ చాలా చాలా బ్యూటిఫుల్ పాయింట్ దొరుకుతున్నాయండి. అలాంటి వాళ్ళని ముట్టుకొని కూడా ముట్టుకోకు నువ్వు అంటున్నాడు. అలాంటి చెడ్డ వాళ్ళ జోలికి అసలు వెళ్ళకు. వాళ్ళు అక్కడ చెడు కనిపించింది అంటే వాళ్ళు కూర్చోబెట్టి చెడు చెప్తున్నారు, నిన్నేమైందో తెలుసా అని. అక్కడి నుంచి ముందు మా ఇది చేయండి. నువ్వు ఎక్కడన్నా పోయి ఆడేదో రోడ్డు మీద పెండ్ ఉంటుంది, ఆ పెండను ముట్టుకుంటాడా? ఒకడు రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్ళిపోయి దబదబ ఏదో కనిపిస్తుంది నేల మీద, కనిపించగానే వాడు ఏం చేస్తాడు, వెళ్ళి నాకుతాడు అనమాట. నాకే అబ్బో పేడ ఇంకా నయం, కొద్దిసేపట్లో తొక్కేవాడిని అనుకుంటూ ముందుకెళ్తాడు. ఏమంటారు ఇటువంటి పిచ్చి వాళ్ళని? కాబట్టి ఎప్పుడూ కూడా ఇటువంటి చెడుని నువ్వు ముట్టుకోక అర్జున. అట్లాంటి ఇది చేయకు నువ్వు. వాళ్ళ జోలికి వెళ్ళక అసలు. వాళ్ళని ఎంతసేపు కూడా అటువంటి జనాలు నీకు కనిపించారనుకో ఏం చేయాలి అది కూడా చెప్తున్నాడు. జ్ఞానేశ్వరిలో ఉన్నటువంటి గొప్ప జ్ఞానం ఇది, మనం తెలుసుకోవాల్సింది. అటువంటి జనాలు కనిపిస్తే ఏం చేయాలి మరి? ఇప్పుడు అలాంటి జనాలు ఉండకూడదు అంటే మనం డిసైడ్ చేస్తామా? జనాల్ని చేయలేం కదా. అందుకోసం మరి అలాంటి జనాలు కనిపించినప్పుడు ఏం చేయాలంటే నా నామస్మరణం చెయ్యు, దీనికంటే ప్రక్షాళన ఇంకా వేరే మార్గం లేదు అని చెప్పేసి చెప్తున్నాడు. దీనికంటే గొప్ప ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అని చెప్పి అత్యద్భుతమైనటువంటి మార్గం మనం జ్ఞానేశ్వరిలో తెలుసుకుంటున్నాము. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అంటే తామస గుణంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజస గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత పాపానికైనా ఒడిగడతారు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసమని వాళ్ళు ఏ స్థాయికైనా దిగజారుతారు. ఇప్పుడు మీరు సాత్వికంలో, రాజసంలో గాని తామసంలో గాని ఉన్న వాళ్ళైతే మీ ప్రవర్తనను, సహజ ప్రవర్తనను మార్చుకోవాలి, బలవంతంగా మార్చుకోవాలి. లేదు మీరు సహజంగా సాత్వికులైతే అటువంటి జనాలు మీకు కనిపించినప్పుడు వాళ్ళ నుంచి దూరం వెళ్ళిపోవడం, నామస్మరణం చేసుకొని భగవంతుడు నామస్మరణ చేసుకొని పక్కకుంటూ వెళ్ళిపో. అర్జున నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో ముందు. ఇంతకంటే గొప్ప ప్రాయశ్చిత్తం లేదు. ఎవరెవరైతే సాత్విక శ్రద్ధతోని కనిపించినటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రం దగ్గరవ్వు. అటువంటి వాళ్ళతోని ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకో. అయితే ప్రాబ్లం ఏంటో తెలుసా? నువ్వు తీసుకునే ఆహారం కూడా నీ పూర్వజన్మ లక్షణాలని పెంచుతుందయ్యా అని కంటిన్యూ చేస్తున్నాడు. అసలు ఈ అధ్యాయం ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అందుకే నేను మీ అందరితో ముందు రాయిపిచ్చేసిన కదా, ఏమేమి నేర్చుకుంటాం అనే పాయింట్ రాయిపించాను కదా, అది గుర్తుంచుకోండి. శ్రద్ధ ఎక్కడి నుంచి వస్తుంది? పూర్వజన్మ నుంచి కొంత వచ్చింది. ఈ జన్మలో మనం తీసుకునే ఆహారం నుంచి కూడా వస్తుందయ్యా. సాత్వికము అంటే ఆహారం తప్ప ఇక అసలు వేరే ఆల్టర్నేటివ్ లేదు. అమృతం తీసుకున్నాం అనుకో ఏమైతుందండి? అమృతం తీసుకుంటే ఎవరైనా చెప్పండి. హలో, సాత్విక మృత్యు ఉండదు. మృత్యు లేకుండా ఉంటామండి. మృత్యువు లేకుండా ఉంటాం. అమృతం తీసుకుంటే మృత్యువు లేకుండా ఉంటాము. అదే విధంగా అన్నాన్ని కూడా సరిగా తీసుకున్నట్లయితే ఆ అన్నమంతా కూడా మనం తెలుసుకున్నాము, సప్తవాహముల ద్వారా మన శరీరంలోకి ఎలా ప్రవహిస్తుందని విష్ణు సహస్రనామంలో తెలుసుకున్నాం. మనం ఏం చేస్తున్నాము? అన్ని ప్రవచనాలలో ఉన్నటువంటి సారాన్ని చెప్పుకుంటున్నాం. విష్ణు సహస్రనామంలో ఏమన్నాడు? మనం తీసుకున్నటువంటి ఆహారము, ఆవాహము, ప్రవాహము, అనువాహము ఇలా వెళ్తూ 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 అది అద్భుతమైన ఫిల్టరేషన్స్ చేసుకుంటూ మన ధాతువులు ఏవైతే ఉంటాయో, రక్తము, మాంసము, మేధ, చర్మము, శుక్లము, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని తయారు చేయడానికి కావాల్సినటువంటివి మన ఆహారము అని చెప్పాడు. ఇప్పుడు మీరు ఏ ఆహారం తీసుకుంటే అటువంటివే తయారవుతాయా లేదా? మీరు తీసుకునే ఆహారం మీకు ఏమిస్తుంది చెప్పండి. ఫస్ట్ మీరు తీసుకునే ఆహారం మీకు ఏమిస్తుంది? హలో,
హలో శక్తిని ఎనర్జీ ఎనర్జీ సార్ చెప్పండి శైలజ గారు, చెప్పండి. శక్తినిస్తుంది సార్. శక్తినిస్తుంది, కానీ శక్తిని ఎలా ఇస్తుంది? ఏమి మార్పు వల్ల? విష్ణు సహస్రనామంలో మొన్న మనం నేర్చుకున్న ప్రకారం ఏం జరగడం వల్ల? అహం వైశ్వానరో భూత అని మన లోపల ఉన్న జఠరాగ్నిలో ఈ ఆహారం 4 విధాలుగా పచామ్యన్నం చతుర్విధం అన్నట్టు అలా మనకు శక్తిని ఇస్తుందండి. కాదు, ధాతువుగా గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మన ధాతువుల్లో అంతా ప్రవహిస్తూ మనకు అక్కడ ఆక్సిజన్ తో పాటు గ్లూకోజ్ అంతా స్ప్లిట్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది సార్. కరెక్ట్ కరెక్ట్. ఆ ఎనర్జీగా కలిసినప్పుడు అది ఏం చేస్తుందంటే మన ధాతువులను తయారు చేస్తుంది. మనము మళ్ళీ ఒకసారి అందరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. మనము తీసుకునే ఆహారము మన శరీరంలో ఉన్న చర్మము, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, శుక్లము వీటన్నిటిని తయారు చేస్తుంది. ఎస్ ఆర్ నో? భగవద్గీతలో మా విష్ణు సహస్రనామంలో సప్తవాహములు ఏం చేస్తాయి అనేది మనము తెలుసుకున్నామా లేదా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు శైలజ గారు చెప్పినట్టుగా మనం తీసుకున్నటువంటి ఆహారము ఆక్సిజన్ ద్వారా అంటే ప్రాణవాయువు ద్వారా బ్రేక్ డౌన్ అయ్యి ముక్కలు ముక్కలుగా అయ్యి అది శరీరంలో రకరకాలుగా వెళ్ళి అందులోపల ఏం చేస్తుంది? అది ఫిల్టర్ అయ్యేటటువంటిది ఫిల్టర్ అవుతుంది. రక్తంగా మారేది రక్తంగా మారుతుంది, చర్మంగా మారేది చర్మంగా మారుతుంది. ఇలా మన శరీరంలో ఏర్పడేటటువంటి నిత్యము ఏర్పడేటటువంటి అస్థి లోపల మార్పులు, మధ్య లోపల మార్పు, శుక్లము, బుద్ధి, ఇవన్నీ కూడా మనకు వీర్యము. అది మనకి ఇవన్నీ ఎలా తయారవుతాయి? మనకు ఆహారం తీసుకునేటప్పుడు. కాబట్టి ఆహారం కరెక్ట్ గా తీసుకోవాలా లేదా చెప్పండి. శ్రీకృష్ణుడు ఇంత గొప్ప నాలెడ్జ్ ఇస్తే మనము నాశనం చేసుకుంటామా జీవితాన్ని? ఒకసారి ఆలోచించండి. నాకు కోపం కూడా వస్తుంది, ఇక నిజంగా చెప్తున్నాను. శ్రద్ధగా ఉండని వాళ్ళ మీద నాకు నిజంగా కోపం వస్తుంది. ఇవాళ అసలే తిక్కగా ఉంది, దానికి తోడు దేవుడు ఇంత మంచి పాయింట్ చెప్పాడు వినట్లేదు అంటే ఇంకా తిక్కు వస్తుంది. మీరు గుర్తుంచుకోండి. ఇవాళ అస్సలు నాకు ఎట్లా అంటే ఫుల్ హెడేక్. అయినా కూడా ఇంత మంచి పాయింట్లు వదలద్దు అన్నటువంటి దాంతో చెప్తున్నా నేను. ఇంత బ్యూటిఫుల్ గా ఉంది చెప్పండి. నీ శ్రద్ధ పూర్వజన్మ నుంచి వస్తుంది, తీసుకునేటటువంటి ఆహారం వల్ల కూడా పెరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అర్జున, సాత్విక ఆహారాన్ని తీసుకుంటే సాత్వికమైనటువంటి భావాలు, రాజసిక ఆహారం తీసుకుంటే రాజసిక భావాలు. మరి పూర్వజన్మవి నన్ను ఏం చేస్తాయి? ఏం చెయ్యవు. ఎందుకోసం తెలుసా? మళ్ళొకసారి మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ప్లీజ్ కొద్దిగా ఇక్కడ ఉండండి కొద్దిసేపు. ఒక వ్యక్తి పూర్వజన్మ లోపల జూదగాడు. అతడు ఈ జన్మ లోపల 50 ఏళ్ల వరకు 60 ఏళ్ల వరకు కూడా అవకాశం జూదం వెళ్ళేటటువంటి ప్లేస్ కి వెళ్ళాడు. సడన్ గా ఒక రోజు అనుకోకుండా చెప్పే కదా వర్షం పడుతుంది, తను షెడ్లో నిలబడతాడు, వెనకాల అందరూ తీన్ పత్తి ఆడుతుంటారు, తను కూడా వెళ్ళి తీన్ పత్తి ఆడతాడు. ఆ తర్వాత మిగతా జీవితంలో బతికినన్ని రోజులు కూడా అలా పేకాడుతూ జీవితం అంతా గడిపేశాడు. సో అతనికి పూర్వజన్మ లోపల అది వాసన ఉంది, కానీ ఈ జన్మలో అవకాశం రాలే. అదే విధంగా మనము సాత్విక ఆహారమే నిరంతరము గనక తీసుకున్నట్లయితే పూర్వజన్మ వాసనలు మనమేమీ చేయలేవు. పూర్వజన్మ వాసన ఉన్నప్పటికీ కూడాను, అవి చాలా బలంగా ఉన్నప్పటికీ కూడాను, ఈ జన్మలో మన జీవితంలో చేసుకునేటటువంటి మార్పుల ద్వారా అవి మనకేమీ చెయ్యవు. ఇప్పుడు అర్థమైందా? శ్రద్ధను మనం దేంతో బీట్ చేయవచ్చు? ఆహారంతో బీట్ చేయవచ్చు. రాసుకోండి. అర్థమైందా? ముందు పాయింట్ అర్థమైందా లేదా చెప్పండి ఒకసారి ఫస్ట్. ఎస్ సార్, అర్థమైంది సార్. శ్రద్ధని ఆహారం ద్వారా బీట్ చేయొచ్చు. సాత్విక ఆహారం తీసుకుంటే సాత్విక లక్షణాలని పెంపొందించుకోవచ్చు. అది. సో తీసుకునేటటువంటి ఆహారం కూడా 3 గుణాలయ్యా. ఆహారం కూడా 3 టైప్స్. ఆహారం తీసుకోవడం వల్ల ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనవి వైటీడీ. ఇది మనం మొదటి రోజు నుంచి తెలుసుకున్నాం. నిన్నటి ప్రవచనంలో కూడా వైటీడీ గురించి తెలుసుకున్నాం. శ్రీ సూక్తంలో కూడా యజ్ఞము, తపస్సు, దానముని వైటీడీ అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం మనం. ఈ యజ్ఞము, తపస్సు, దానంని ప్రభావితం చేసేటటువంటిది కూడా ఆహారమేనయ్యా అర్జున. కాబట్టి యజ్ఞము, తపస్సు, దానంకి అత్యంత ముఖ్యమైనటువంటిది ఆహారము. మరి ఏంది ఆహారం? ఎలా ఉండాలి? ఆహారం ఎలా ఉండాలంటే చాలా మధురంగా ఉండాలి. ఎవరైనా కొద్దిగా ఈ శ్లోకం చదువుతారా అండి? ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి అనేది చాలా ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. తర్వాత అది కూడా ఆయుస్సత్వ బలారోగ్య ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహార సాత్విక ప్రియాః. వెరీ గుడ్.
సో ఇప్పుడు భగవంతుడు 7వ శ్లోకం లోపల ఏం చెప్పాడు? ఆహారం తీసుకునేటటువంటిది నీ సాత్విక, రాజసిక, తామసిక గుణాలను డిసైడ్ చేస్తుంది, దాని వల్లనే నీ వైటిడి ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. 7th శ్లోకం స్ట్రైట్ ఫార్వర్డ్. 8th శ్లోకం లోపల ఆహారము ఏది మంచిది, మనకు సాత్వికం ఏది మంచిది అనేది సాత్వికం గురించే ఈ శ్లోకం లోపల చెప్తున్నాడు. 8వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? మనకు ఆయుర్ని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి, సుఖం ఇవ్వాలి, ప్రీతి ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చినట్లయితే ఎలా ఉండాలి? అది కూడా చాలా రసంగా ఉండాలి, మృదువుగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, హృదయానికి మంచిగా చేసేటటువంటిదై ఉండాలి. ఈ రకమైనటువంటి ఆహారం కావాలి అని చెప్పేసి ఆయన ఎంత బ్యూటిఫుల్ గా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. రసవంతంగా ఉండాలి, చాలా మధురంగా ఉండాలి. పాలు, చక్కెర, తేనె ఇవన్నీ ఏవైతే ఉంటాయో మృదువుగా, వాటిని బాగా పండ్లతో కొరకాల్సిన అవసరం లేనటువంటిది అన్నమాట. మెత్తగా మృదువుగా ఉండాలి, చాలా ప్రశాంతంగా లోపలికి వెళ్ళిపోవాలి. తింటున్నప్పుడు పెద్ద కష్టం కాదు, అంటే పళ్ళతోటి కొరకాల్సిన అవసరం లేనిది అని గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్స్ మీ ఇష్టం. ఇక దేంతోనైతే తేలిగ్గా ఉంటుందో, ఎక్కువగా నీటితోని నిండి, స్నిగ్ధ అంటే తేమ అని మనం అర్థం చేసుకున్నాం కదా. ఆర్ద్రాం, స్నిగ్ధాం అని నిన్న మనం తెలుసుకున్నాం కదా కొన్ని పదాలు శ్రీ సూక్తంలో. అలా మెత్తగా ఉండి కొద్దిగా నీరుగా ఉన్నటువంటివి ఏవైతే ఉంటాయో అవి చాలా అద్భుతంగా వెళ్తాయి అన్నమాట. అగ్ని కూడా మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా అక్కడక్కడ ఉండేటప్పుడు, అంటే ఎక్కువ తీసుకోకుండా అట్లా అని చెప్పేసి చాలా బాగుంది కదా అని చెప్పేసి ఇక విపరీతంగా తీసుకోకుండా కొద్దిగా మధురంగా ఉన్నట్టయితే చాలా ఇష్టమవుతుంది వాళ్ళకి. ఏంటంటే అలాంటివి చేయడం వల్ల వాళ్ళకి ఆయుష్, బలము ఇవన్నీ కూడా వాళ్ళకు చాలా బాగా వృద్ధి చెందుతాయి అర్జున. అటువంటిది కావాలి. ఎందుకంటే ఇప్పుడు నీకు పగలు రావాలి అంటే సూర్యుడు రావాల్సిందే. అదే విధంగా సత్వగుణం రావాలి అంటే నీకు ఖచ్చితంగా ఆహారం మంచిది కావాలి. డే టైం కావాలి అంటే ఇప్పుడు నాకు డే టైం లేదు, మా ఊర్లో చీకటి ఉందండి అంటే మరి దానికి కారణం ఏంటంటే సూర్యుడు లేడు. అదే విధంగా మనకు శక్తి కావాలి, సరైనటువంటి శక్తి కావాలి, సాత్విక గుణము పెంపొందించుకోవాలి అంటే ఆ విధంగా మనకు ఆహారమే సరైనటువంటిది. సో ఇప్పుడు మనకు శ్రద్ధ ఏదైతే ఉందో ఆ శ్రద్ధకి మనకు సరైనటువంటి ఆన్సర్ ఏంటి అంటే, నేను రాజసిక శ్రద్ధ పూర్వజన్మది నాది, కానీ ఈ జన్మలో ఏంటంటే కొద్దిగా కొన్నాళ్ళు మంచి ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ధాతువులన్నీ కూడా డెవలప్ అవుతాయి. శరీరము, మనస్సు ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి. డెవలప్ అయి సరైనటువంటి ఆరోగ్యం నీకు వస్తుందయ్యా. నీ శరీరంలో ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫంక్షన్స్ అన్ని కూడా సరిగా పనిచేస్తాయి. శ్వాస గాని, డైజెషన్ గాని, నీకు విసర్జన క్రియలు గాని, శరీరం లోపల కదలిక గమన క్రియ గాని, ప్రతిదీ కూడా ఆలోచన బుద్ధి క్రియ గాని ప్రతి ఒక్కటి కూడా నీకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అది నీకు మూత్రపిండాల పైన తక్కువ స్ట్రెస్ ఉంటుంది, కాలేయం పైన కడుపు లోపల తక్కువ స్ట్రెస్ ఉంటుంది. నీ శరీరంలో నువ్వు తీసుకునేటటువంటి సరైన ఆహారం ద్వారా శరీరానికి మంచిది, మనస్సుకు కూడా చాలా మృదువుగా చక్కగా అరిగిపోయినటువంటి ఆహారం ఎంత బాగుంటుందండి. జస్ట్ ఇమాజిన్ చేయండి, అన్నం అరగకపోతే రాత్రంతా ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. నిన్న రాత్రి నేనేమైంది 7:30కి నాకు మంచిగా తినే టైం అయింది, తినేశాను. తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఏమైంది, నేను నట్టిపళ్ళు ఎక్స్ట్రా తిన్నా. అంటే ఇప్పుడు 11:30కో ఎంతకో పాడైపోతున్నాయి, మళ్ళీ రేపు పొద్దుకి పాడైపోతాయి అని చెప్పి తినేసా. తింటే నాకు ఆ కొద్దిదే 1% నాకు సరిగ్గా అరిగినట్టు అనిపించలేదు. లక్కీగా ఎక్కువ కాలేదు, ఏం కాలేదు కూడా, కడుపుకి ఏం కాలేదు, కానీ అయ్యేది గ్యారంటీగా. ఇంకొక అట్టిపండు తింటే అయిపోయేది నా పని. తప్పది. అండ్ రాత్రిపూట కూడా ఫ్రూట్స్ అదే అనుభూతం. అవును. సో ఈ విధంగా ఏంటంటే మనము సరైనటువంటిది తీసుకోనప్పుడు ఏమవుతుందంటే అది విషంగా మారిపోతుంది. కాబట్టి సాత్వికంగా మారాలంటే సులభంగా అరిగేది. ఒక్కసారి ఎవరైనా చెప్తారా సాత్విక ఆహారం అంటే? సాత్విక ఆహారము అంటారు. కరెక్ట్. ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఆనపకాయ, బీరకాయ, అరటిపండు, పండ్లు. ఇప్పుడు మీరు చెప్పినవి అయితే పాలు, చక్కెర మొదలైన రస పదార్థాలు, స్నిగ్ధ పదార్థాలు. గుణాలు కూడా మార్పు, మంచి గుణం పనిచేయాలి. మీ పండ్లకు, మీ టీత్ కి పని చెప్పనివి అని గుర్తుంచుకోండి. సరేనా? అర్థమైందా? ఎందుకు సాత్విక ఆహారం తీసుకోవాలండి మళ్ళీ ఒకసారి చెప్పండి. కంటికి ఎక్సర్సైజ్ లేకపోతే కూడా పళ్ళు తొందరగా ఊడిపోతాయి అంటారు కదా సార్. అది ఆహారం ద్వారా పెంపొందించుకోవచ్చు. కాబట్టి సాత్విక శ్రద్ధ కావాలంటే ఆహారం, సాత్విక ఆహారం తీసుకోవాలి. తృణధాన్యాలు కూడా వస్తాయి. కఠినమైన వస్తువులు తినకూడదు, పళ్ళు బాగుండాలంటే. ఉల్లిపాయ తినకూడదండి. ఉల్లిపాయ. జై శ్రీరామ్ అండి. శాకాహారం కదా సార్, మాంసాహారం కాకుండా. ఉల్లిపాయ తినకూడదు అంటారండి.
ఉల్లిపాయ అంటే అది ముందుకు వస్తుంది. ఉల్లిపాయ ఇవన్నీ అంత మంచివి కాదు, ఊరగాయలు మంచివి కాదు. మరి ఊరగాయ లేకుండా మరి మనకు రోజు గడుస్తుందా? సౌత్ ఇండియన్స్ కి చెప్పండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు అని అంటారు. ఉల్లిను అదే వెల్లుల్లి చాలా మంచివి, అదే చాలా మంచివి, చాలా గురుగారు మంచివి. సాత్విక ఆహారం అంటే ఏంటంటే ఒకసారి చెప్పండి. అహంకారం మా మనోడు అడుగుతున్నాడు. ఉల్లి అహంకారం గురుగారు సాత్విక ఆహారము అంటే ఏంటంటే ఒకసారి చెప్పండి. నేను మ్యూట్ లోకి వెళ్ళిపోతాను. లిమిటెడ్ గురువు గా గారు తినాలి. చెప్పండి. అంటే ఉల్లి మంచిదే అంటారు కానీ లిమిటెడ్ గా తీసుకున్నంత వరకు పర్వాలేదు అని అర్థం కదండి. సార్ తృణధాన్యాలు వస్తాయా సార్? ఏదైతే ఘాటుగా ఉండని పదార్థము, ఏదైతే కారంగా ఉండని పదార్థము, ఏదైతే బాగా వేడిగా ఉండని పదార్థము, ఓకే, బాగా వేడి, బాగా కారము, బాగా ఉడికిపోయినటువంటి వస్తువు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో పండ్లకు బాగా పనిచెప్పేటటువంటివి, ఇవి ఏవైనా సరే అవి సాత్వికం కాదు. సో సాత్వికం కావాలి అంటే మృదువుగా ఉండాలి, స్నిగ్ధంగా ఉండాలి, కొద్దిగా అది తడిగా ఉన్నట్టుగా, అంటే మెత్తగా ఉండాలి, మధురంగా ఉండాలి. తర్వాత మరీ వేడిగా ఉన్నా మంచిది కాదు, మరీ చల్లగా ఉన్నా కూడా మంచిది కాదు. అలాగా అంటే నార్మల్ మీడియం దీంట్లో ఉండాలి. అలా ఉన్నవన్నీ కూడా నిల్వ ఉన్నవి కూడా ఉండకూడదు. అది తర్వాత వస్తుంది, అది మూడో కేటగిరీ. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. చెప్పండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ చెప్పండి. ఏటేటి తినాలో కొద్దిగా అవి వివరంగా కొద్దిగా చెప్పండి గురుగారు. అమ్మ లిస్ట్ నా దగ్గర లేదు, ఎందుకంటే నేను యాక్చువల్ గా నేను ఏమేమి తింటానో చెప్తాను, దాన్ని బట్టి నేను ఏమేమి తిననో మీరు తెలుసుకోండి. నేనేం తింటాను? అన్నం తింటాను, ముద్దపప్పు తింటాను, ఓకే, అప్పడాలు తింటాను, ఎప్పుడైనా ఒకసారి ఆలుగడ్డ తింటాను. ప్రతిరోజు నేను తినేది ఇదే. తర్వాత పెరుగు తింటాను. పప్పు బ్రాహ్మడు అని విన్నారా ఎప్పుడైనా? నేను ఆ టైప్ అన్నమాట. పప్పు తప్ప 30 ఆవకాయ తీసుకుంటా. అదే అది ఇప్పుడు ఇంకా ఆవకాయ రాలే కదా. ఆవకాయ నెక్స్ట్ లైన్ లో వస్తుంది, నెక్స్ట్ మూడో లైన్ లో వస్తుంది, రెండో దాంట్లో మూడో దాంట్లో వస్తుంది ఆవకాయ. సో తప్పనిసరిగా ఆకుకూరలు కూరగాయలు తప్పనిసరిగా తినాలని అంటారు కదా. తినాలి. అదే నాకు అలవాటు అరిగే వస్తువు ఉండాలి సార్. అరిగే వస్తువు ఉండాలి, కఠినమైన వస్తువులు తినకూడదు. కాదండి, పలానా వస్తువు తినకూడదని చెప్పండి. అవి ఏవి తినకూడదు అవి చెప్పండి. ఆ లిస్ట్ నాకు తెలియదు. నేనేమంటున్నానంటే మీరే చూడండి, మీరే డిసైడ్ చేయండి. ఏదైతే మనకు పండ్లకు ఎక్కువ కష్టపెట్టనటువంటివి, అంటే కూరగాయలు మంచివే, పండ్లు మంచివే, పాలు మంచివే, పెరుగు మంచిదే, తేనె మంచిదే, చక్కెర మంచిదే, ఓకేనా. మరీ వేడి కాని మరీ వేడి కానిది ప్లీజ్ అతి సర్వత్ర వర్జయేత్ అని. ఎక్కువ కారాలు, ఎక్కువ పులుపులు, ఎక్కువ సాల్ట్, ఎక్కువ తీపి, పంచదారలు ఎక్కువ తినకూడదు. ఎక్కువగా కుక్ అయినా కూడా మీరు అన్నట్టు బాగా ఓవర్ కుక్ చేసినా కూడా అందులో అన్ని వాల్యూస్ పోతాయి కూరగాయల్లో. సో సాత్వికం అంటే కూరగాయలు, ఆకుకూరలు అవే తినాలి. మాంసాహారం తినకూడదు. డైజెషన్ వస్తువు తినాల. సాత్వికము మనకు మృదువుగా ఉండాలి, మంచిగా అనిపించాలి మనకు. అది కొద్దిగా ఎక్కువైనా కూడా ఏం కాకుండా ఉన్నటువంటివి తినాలి, అది సాత్వికం. మీరు రాజసం తామసం తెలిసిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి, ఓకేనా. నేను ఎందుకంటే నాకు అన్ని కూరగాయలు తినను, నేను అన్ని వస్తువులు తినను, కాబట్టి ఐ విల్ నాట్ బి ఏబుల్ టు అడ్వకేట్ ఎనీథింగ్. నేను ఏవి చెప్పలేను, ఇవి తినండి అని చెప్పలేను. ఎందుకంటే నేను బెండకాయ, బీరకాయ, కాకరకాయ, వంకాయ, సొరకాయ ఏమి తినను. నేను ఒక్క ఆలుగడ్డ ఒకటి అన్ని పప్పుతో వస్తాయి. ఫ్రూట్స్ చాలా తింటాను, నాకు ఫ్రూట్స్ చాలా ఇష్టం, అన్ని ఫ్రూట్స్ ఇష్టం. కాదండి గురుగారు, బ్రాహ్మణులు భోజనం పెడతారట, అలా పప్పు వడ్డిస్తూనే ఉంటారట అస్మాను. అయితే ఓకే, సో ఎనీవే ఇప్పుడు నేను రాజసం గురించి చెప్తాను. రాజసం ప్రాబ్లం ఏమైతుందంటే ఉప్పు, మెయిన్ ఉప్పు ఉన్న వాటిని రాజసం అంటారు. ఉప్పు ఉండడము, వేడిగా ఉండడము, కారం ఉండడము. జనరల్ గా ఏమవుతుందంటే మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా ఇష్టపడేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిల్వ పదార్థాల గురించి తర్వాత వద్దాం, ఎందుకంటే నాకు కూడా ఆవకాయ అంటే చాలా ఇష్టం. ఓకే, కొద్దిగా ఒక్క నిమిషంలో అక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఉప్పటి పదార్థాలు మనకి ఇంకా తినాలనిపిస్తాయి.
వేడి కూడా ఎంత అంటే సమోసా వేడిగా ఉంటుంది. ఎంత బాగుంటది చెప్పండి సమోసా. సమోసా అనేది ఎట్లా అసలు అది మీరు ఇక ఫుడ్ లోనే రాజసం. అంత అంత బాగుంటుంది. వేడి సమోసా లేకపోతే అస్సలు బాగుండదు. వేడిగా ఉండి కారంగా ఉండి. సార్ సమోసా అన్నది ఫుల్ మోసమేనండి. సమోసా అంటేనే మోసం అండి. ఎందుకంటే అది మైదా కాబట్టి అది ఓన్లీ పోస్టర్లు అంటించుకోవడానికి పనికొచ్చేది మైదా పిండి. నేను ఈ రోజు నేను కూడా అదే చెప్తున్నా. సమోసా అంటే మోసము. మా పిల్లలకి చెప్తున్నాను సార్, సమోసా మోసం. సరే సరే ఒక్కసారి మంచి పాయింట్లు మిస్ అవుతున్నాం అండి. మంచి పాయింట్లు మనం మిస్ అవుతున్నాము. ఒకసారి రాజసము తామసము చెప్పేశాక మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి అందరూ. ఓకేనా? రాజసం అంటే ఏంటంటే జనరల్ గా ఉప్పు కారాలు ఎక్కువ ఉన్నవి. ఓకే, ఎట్లా ఉంటుంది? అది కాక వేడి. ఆ వేడి గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే వీళ్ళు ఎంత వేడి వస్తువులు తింటారు అని చెప్పేసి జ్ఞానేశ్వర ఆ రోజుల్లో ఉన్నటువంటి విషయం చెప్తున్నాడు. వీళ్ళు ఎంత వేడి వస్తువులు తింటారంటే వాళ్ళ నోటి నుంచి బాగా ఆవిరి వస్తుంది, వేడి వేడి ఆవిరి. ఆ ఆవిరితోటి మనం దీపం కూడా వెలిగించుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. సో అంత హారిబుల్ వేడి పదార్థాలు బాగా తింటారు. సో జనరల్ గా రాజసిక లక్షణాలు ఉన్న వాళ్ళు ఉప్పు కారాలు వేడిగా ఉన్నటువంటి వస్తువులను ఎక్కువ తింటారు. ఎట్లా ఉంటదంటే కారపు వస్తువులు అవి ఎంత కారం అంటే పెద్ద ఈదురుగాలు వచ్చినా కూడా వెనకకు నెట్టేస్తుందా అన్నంత తీక్షణంగా ఉన్నటువంటి కారం తింటారు. గుంటూరు కారం. ప్లీజ్. నూనె, విపరీతమైనటువంటి నూనె, పనికి మాలిన బూడిద కంటే కూడా హారిబుల్ అయినటువంటి పదార్థాలు, ఎండిపోయినటువంటి కూరగాయలని నోట్లో వేసుకోవడం వాళ్ళకి చాలా ఇష్టము. ఏ పదార్థాలైతే వారి దంతాలను గట్టిగా కదిలిస్తాయో అవన్నీ కూడా రాజసము. అవి తిన్నప్పుడు మీ కారం తిన్నా, ఎక్కువ ఉప్పు తిన్నా పండ్లు ఏమైపోతాయి, ఎక్కువ పులుపు తిన్నా ఏమైపోతాయి ఇవన్నీ కాక ఘాటు పదార్థాలు, ఏవైతే ఘాటు పదార్థాలు ఉంటాయో అవి సేవించినప్పుడు కళ్ళలోంచి ముక్కులోంచి కూడా నీళ్లు వస్తూ ఉంటాయి అని చెప్పేసి ఆయన చెప్తున్నారు జ్ఞానేశ్వర్. ఇటువంటిది పెట్టేసే ఎంత దారుణం అంటే వీళ్ళకి అగ్నితోని తయారైన వస్తువులు వీళ్ళకి చాలా ఇష్టము, రాజస గుణాలు ఉన్నటువంటి వాళ్ళకి. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ రాజస గుణాలున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, రాజస ఆహారం ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో, రాజస గుణాలు కాదు సారీ, రాజస ఆహారం ఇష్టం ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆహారం సరిపోదు. ఉదాహరణకి ఒక సమోసా సరిపోతుందా? నాకైతే సరిపోదండి. నేను చెప్తున్నా, నేను 2-3 సమోసాలు తింటాను. చాలా ఇష్టం నాకు సమోసాలు. తప్పే అకార్డింగ్ టు మనకు దీని నుంచి తప్పది. సరే ఎప్పుడో ఒకసారి తింటాం కానీ అది వేరే, అంటే రెగ్యులర్ గా పోయి అవే తెచ్చుకొని తినద్దు. బట్ ఇదేమైతుందంటే ఇలాగ వాళ్ళకి ఏంటంటే సరిపోదు. చాలా మంది పార్టీలకు వాటికి వీటికి వెళ్తారు, అక్కడ గ్రేవీలు ఉంటాయి, ఉడికిపోయిన వస్తువులు, వేడిగా ఉన్నవి, మళ్ళీ 2 సార్లు 3 సార్లు వేడిగా చేసినవి. ఇవన్నీ ఎట్లా అంటే వాళ్ళు ఈ కారము ఇవన్నీ కళ్ళల్లోంచి వచ్చేసేసి వాళ్ళ పక్కన ఎప్పుడు ఒక మట్టి చెంబు పెట్టాలి అని చెప్పేసి అంటున్నారు ఆయన. ఒక మట్టి చెంబు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పెట్టి తీరవలసిందే అని చెప్పేసి అంటున్నారు అనమాట. రకరకాల రోగాలు వస్తాయ్యా, ఇట్లాంటి వాళ్ళకు చాలా రోగాలు వస్తాయి. దీన్ని వర్ణించుకోవడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది, ఇది వర్ణించలేము, చాలా దారుణమైనటువంటిది అయ్యా. ఇక నువ్వు ప్లీజ్ సార్ మాట్లాడకండి, ఒక్క నిమిషం అందరూ ప్లీజ్ మాట్లాడకండి. భారతి గారు మీ వీడియో ఆఫ్ చేసుకోండి. భారతి టీ గారు మీరు వీడియో ఆఫ్ చేసుకోండి. భారతి టీ గారు వీడియో ఆఫ్ చేసుకోండి. భారతి గారు వీడియో ఆఫ్ చేసుకోండి, మీరు మీ ఆడియో కూడా ఆఫ్ చేసుకోండి. ఇక మరి పాచిపోయిన పదార్థాలు, ఎంగిలి పదార్థాలు బర్రెలు తిన్నట్టుగా తింటారు అని చెప్పి రాశాడు ఆయన. బర్రెలు తిన్నట్టు తిన్నారట. ఏది? తామస లక్షణం ఉన్న వాళ్ళు. సో తామస లక్షణం ఉన్నటువంటి ఆహారాలు ఏంటనేది తెలుసుకున్నాం. తామస లక్షణం ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే 3 గంటలు దాటి ఏ వస్తువు అయినా తింటే అది తామసం అంటాడు ఆయన. తామసిక ఆహారము అంటే ఏంటి అంటే ఎనీథింగ్ 3 గంటల తర్వాత కుకింగ్ చేసినది ఏదైనా ఉంటే అది ఇది. మాడిపోయిన పదార్థాలు, ఎంగిలి పదార్థాలు, ఉడకని పదార్థాలు, రసం పూర్తిగా వెళ్ళిపోయిన పదార్థాలు. ఇప్పుడు ఒక సమోసా వెంటనే చేసిన వెంటనే బాగుంటది, అది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే నెక్స్ట్ డే వేడి చేసుకుంటే రసం అందులో నుంచి పోయింది. ఏదైతే మన ధాతు పుష్టి అని చెప్పేసి మనం నేర్చుకున్నామో ఇప్పటి వరకు ఆ ధాతు పుష్టి ఎగిరిపోతుంది కదా. అటువంటి ఆహారాలు తినకూడదు, అటువంటి ఆహారం తినకూడదు. ఒకవేళ వాళ్ళు మంచి ఆహారం తినాలి అంటే వాళ్ళకి మంచి ఆహారం తినబుద్ధి కాదు, మళ్ళీ తిందాంలే అని చెప్పేసి వెయిట్ చేసి కొద్దిగా అయిన తర్వాతనే తింటారు వాళ్ళు. మంచి ఆహారము అప్పుడే ఉడికినటువంటి ఆహారము తినడానికి వాళ్ళు పెద్దగా ఇష్టపడరు. నిల్వ ఉన్న వస్తువులే ఎక్కువ తింటారు, కుళ్ళిపోయిన పదార్థాలు ఎక్కువ ఇష్టపడతారు. ఇంట్లో వాళ్ళందరితో కలిసి కూడా ఇలాంటి తింటున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఆనందంతో పొంగి పొరలిపోతారు. వాళ్ళు కుళ్ళిన ఆహారం తింటే వాళ్ళకి జీవితం అంతా ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే తాగనివి తాగడం, తినకూడనివి తినడం.
ఈ విధంగా ఉన్నటువంటిది తామసికులకు చాలా ఇష్టమయ్యా అర్జున. చాలా ఇది వీరు ఎంత అపవిత్ర పదార్థం అయితే అంత అపవిత్రమైన ఇదిగా చేసుకోవడానికి ఇష్టపడతారు వాళ్ళు. ఇది నిజమైనటువంటి భోజనం కాదు, ఏదో కడుపుల యాతనతోటి నింపడమే గాని ఇది నిజమైనటువంటి భోజనం కాదు అర్జున అని చెప్పేసి చెప్పాడు. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి తీ సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఒక్కసారి ఇవాళ ఏం నేర్చుకున్నామో తెలుసుకుందాం. ఈ అధ్యాయం పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగం. శ్రద్ధ అంటే మన సహజ లక్షణము. ఈ సహజ లక్షణము 3 రకాలు. సహజ లక్షణం 3 రకాలుగా ఉండడం వల్ల ఏమవుతుంది, సాత్విక లక్షణం ఉన్న వాళ్ళు మంచిగా దేవతలని, అంటే దేవతలు అంటే ఎవరు, డైరెక్ట్ గా నేను దేవుళ్ళో కలిసిపోవాలి, మోక్షం రావాలి, ఉన్నత లోకాలకు వెళ్ళాలి అనేటటువంటి భ్రాంతి ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ సాత్వికులు. సాత్విక శ్రద్ధ ఉన్నవాళ్ళు పూర్వజన్మలో. రాజస శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఎంతసేపు కూడా కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళేటటువంటి అలవాట్లు పూర్వజన్మలో ఉంటాయి, అవే ఇప్పటికి కూడా వస్తాయి. తామస లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసము ఎవరినైనా చంపడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. జనాలకి మ్యూట్ లో పెట్టుకోమన్నా కూడా ప్లీజ్ ప్లీజ్ అందరూ మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. సో అది శ్రద్ధ, 3 రకాల శ్రద్ధ. ఈ శ్రద్ధలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి అదే రకమైనటువంటి ఆ లక్షణాలతో ముందుకెళ్లకుండా పూర్వజన్మవి కాబట్టి శ్రద్ధలు ఈ జన్మలో మనం ఆహారంతో మార్చుకోవచ్చు. ఆ ఆహారం ఎవరికైతే జనరల్ గా ఇష్టం ఉండేది, సాత్విక ఆహారంలో కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సాత్విక ఆహారం ఇష్టపడే వాళ్ళు, రాజసిక ఆహారం ఇష్టపడే వాళ్ళు ఉంటారు. కుటుంబం తింటారు వీళ్ళు తురకాలు, అందుకని వాళ్ళు గొడ్లలాగా తయారైపోతారు. మాంసాహారం తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏముంది రాక్షసత్వం పెరిగిపోతుంది వాళ్ళ శరీరంలో కూడా. మన శరీరంలో మాంసము, అదే మాంసాన్ని తింటున్నారు వాళ్ళు, శవాలను పీక్కు తింటున్నారు. సో ఆ విధంగా అలాగా. కానీ అలా కాకుండా సాత్వికంగా ఉండి చక్కటి కూరగాయలు, చక్కటివి, ఏది మనకి ఎక్కువగా పండ్లకు స్ట్రెస్ లేకుండా మృదువుగా లోపలికి వెళ్ళిపోయేటటువంటి పదార్థాలు, పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి, వెన్న, ఏవైతే మనకు పాలతోని పెరుగుతోని వచ్చే పదార్థాలు, మెత్తటి కూరగాయలతోటి వచ్చినటువంటి పదార్థాలు, చక్కగా ఉడికినటువంటి పదార్థాలు, అంటే మరీ వేడి మరీ చల్లగా కాకుండా ఉన్నటువంటి మృదువైన పదార్థాలు, పండ్లకు ఎక్కువ స్ట్రెస్ చేయకుండా ఉన్నటువంటి పదార్థాలు చేస్తే మన శరీరంలో ధాతువులు కూడా అలాగే ఏర్పడతాయి. ప్రతిరోజు మన శరీరం పోషణ జరుగుతుంది. ఎవ్రీ డే మన శరీరంలో పోషణ జరుగుతుంది. రక్తము, మాంసము, చర్మము. మంచి ఆహారం తిన్న వాళ్ళకు మొహంలో కూడా గ్లో వస్తుంది. ఓకే, సో అది. రెండవది ఏంటంటే రాజసిక ఆహారం. రాజసిక ఆహారం ఏంటంటే బాగా వేడిగా ఉండి, బాగా ఉప్పు, బాగా కారం, బాగా పులుపు, బాగా ఇవన్నీ ఏవైతే ఉంటాయో బాగా వేడిగా ఉంటాయి, అవన్నీ వాళ్ళకి బాగా ఇష్టము. తర్వాత పంటతో కూడా గట్టిగా కొరికి తినాల్సి వస్తుంది. అవి ఎవరైతే రాజసిక లక్షణాలు, అప్పుడు రాజసిక లక్షణాలు పెరిగిపోతాయి మన లోపల. తామసిక లక్షణాలు అంటే నిల్వ ఉన్న ఫుడ్, పాడైపోయిన ఫుడ్, కుళ్ళిపోయిన ఫుడ్. 3 గంటలు గనక ఒక ఫుడ్ చేసి ఉంటే అది తామస ఫుడ్డే. అప్పుడు ఏమవుతుందంటే మనలో వచ్చే ఆలోచనలు కూడా తామస ఆలోచనలే వస్తాయి. అపవిత్రమైనటువంటి ఆలోచనలే మన లోపల వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇది ఏంటంటే ఏదో కడుపు నింపుకోవడం జరుగుతుంది కానీ అది మనకు సరైనటువంటి పోషణ ఇవ్వదు. సరైనటువంటి పోషణ ఉండదు. కడుపు లోపల ఎంత కుళ్ళిపోయిన ఆహారం ఉండిపోతుంది తెలుసా? 3 పూటలు తింటుంటారు జనాలు. 3 పూటలు తింటే లోపల ఎంత పని చేయాలి మన సిస్టమ్? అంత పని చేయలేదు. అది చేయనప్పుడు లోపలంతా కుళ్ళిపోయిన పదార్థాలు. రోడ్లు మనం మోరీలలో చూస్తాం చూడండి, మోరీలలో ఉన్న బురద ఉంటది కదా, ఆ బురద అంతా లోపల ఉంటుంది కడుపు లోపల. కాబట్టి ఏం చేయాలి? రాత్రి 7 తర్వాత భోజనం చేయకూడదు. పొద్దున్న 8ంటికి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి. 13 గంటల పాటు మనం కనుక సమయం ఇచ్చినట్లయితే లోపల ఉన్నదంతా అరిగిపోతుంది. అరిగిపోవడమే కాకుండా మన శరీరానికి చక్కగా పడుతుంది, వంట పడుతుంది అంటారు కదా, ఆ వంట పడుతుంది. అటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే మనము చక్కగా మనకు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సాత్వికంగా ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే మన శరీరంలో అవయవాలన్నీ సాత్వికంగా ఉంటాయి. బుద్ధి కూడా ఒక ధాతువు కాబట్టి బుద్ధి కూడా ప్రశాంతంగా ఉండగలుగుతుంది, నిర్మలంగా ఉండగలుగుతుంది. రాజసం తీసుకుంటే ఆవేశము, ఆగ్రహము, కోరికలు, వీటిలోకి వెళ్ళిపోతాం. తామసం తీసుకుంటే బద్ధకము, అలసత్వము, నిద్ర, ఏ పని చెయ్యబుద్ధి కాకపోవడము, మొగుని పట్టుకొని తిట్టడము, ఇవన్నీ కూడా మనకేమవుతాయి? తామస లక్షణాలలోకి వస్తాయి. క్లుప్తంగా చెప్పేసుకుందాం మళ్ళీ ఒకసారి. చాలా అద్భుతమైన అధ్యాయం. చెప్పండి అసలు, అంటే ఇంత సింపుల్ గా పాపం శ్రీకృష్ణ భగవానుడు ఎంత కష్టపడ్డాడు. ఒక మాట అయిపోవచ్చు సార్, చిన్న మాట అయిపోతా.
చిన్న ఒక్క నిమిషం. శ్రీకృష్ణుడు కష్టపడ్డా లేదా ఒకసారి చెప్పండి అందరు. అన్నాడు సార్, చాలా కష్టాలు పడినాడు. ఇంత కష్టపడి మనకి ఇంత చెప్పి ఎంత బ్యూటిఫుల్ గా మనకు ఒక అధ్యాయాన్ని అందించాడు చెప్పండి. అది గుర్తించాలి. భగవంతుడి యొక్క శ్రమని గుర్తించాలి. మనలో మార్పు తేవాలి అనేటటువంటి భగవంతుడి యొక్క కోరికను మనం అందరం గుర్తించాలి. జై శ్రీరామ్ అండి. చెప్పమ్మా. జై శ్రీరామ్. చెప్పండి. వేదవ్యాసులు వారు సుఖ మహర్షిని జనక చక్రవర్తి దగ్గరికి ఇంకా నేర్చుకోమని ఎందుకు పంపించారండి? జనక చక్రవర్తి అంటే ఎవరండి? నేను అంటే జవాబు చెప్పగలను కానీ ఇప్పుడు అది మన భగవద్గీత దీనికి సంబంధం లేదు కదమ్మా. అది ఇంకొక రోజు అడిగితే బెటర్. మనం ఇప్పుడు ఎల్లుండి మనకు ఇది ఉంది కదా, ఏది మన భాగవతము భారతం ఉంది కదా, ఆ రోజు కానీ నారాయణీయం రోజు కానీ అడగండి. క్లుప్తంగా మీ దానికి జవాబు చెప్పడం ఏంటంటే, శుకబ్రహ్మ ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా ఆ రోజుల్లో గురువు దగ్గర నేర్చుకున్నటువంటిది ముఖ్యము. గురువు దగ్గర నేర్చుకోవాలి అంటే మరి ఎవరు? ఒక జ్ఞాని దగ్గరికి పంపించాలి. కొడుకు జ్ఞానినా? పుట్టుకతోటే జ్ఞాని శుకబ్రహ్మ. మరి అయినప్పటికీ తనకంటే కూడా గొప్ప జ్ఞాని, వ్యాసుడి కంటే కూడా గొప్ప ఎవరు? శుకబ్రహ్మ. అయినప్పటికీ కూడా ఆయన జనకుడి దగ్గరికి ఎందుకు పంపిస్తాడు అంటే, జనకుడి దగ్గర కొత్త విషయాలు నేర్చుకుంటాడు అని చెప్పి. అయితే శుకబ్రహ్మ ఏం చేస్తాడు? జనకుడి దగ్గరికి వెళ్తాడు. ఎవరైతే మిథిలా నగరపు జనకుడు, ఎవరైతే మనకు తెలిసినటువంటి జనకుడు ఉన్నాడో ఆయన దగ్గరికి. ఆయన అయినా ఒక్కడైనా? ఇవన్నీ ప్రశ్నలు కొద్దిగా ఆపి, వారి వంశంలో ఉన్న వాళ్ళందరినీ జనకుడు అనే అంటారు. ఆ మిథిలా నగరం జనకుడి దగ్గరికే పంపిస్తారు. పంపిస్తే అప్పుడు ఆ మిథిలా నగరంలో ఉన్నటువంటి జనకుడు అంటే త్రేతాయుగంలో మనకు తెలిసినటువంటి జనకుడు యొక్క వంశజులలో ఒకడైనటువంటి ఇంకొక జనకుడి దగ్గరికి పంపించి అప్పుడు ఆయన అంటారు, ఆయన రాజు. ఈయన ఆశ్చర్యపోతాడు, ఒక రాజు నాకు జ్ఞానాన్ని ఎలా నేర్పిస్తాడు? తండ్రి అంటాడు, లేదు గురువు దగ్గర ఖచ్చితంగా నేర్చుకోవాలి అంటాడు. అందువల్ల గురువు దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళగానే కొద్దిగా అహంకారం ఉంటుంది ఈయనకి. నేను జ్ఞానిని, నేను ఒక రాజా ఋషి దగ్గర నేర్చుకోవాలా అని బాధపడతాడు. బాధపడే నేను వచ్చానని చెప్పు అంటాడు. అప్పుడు జనకుడు లోపల నుంచి నేను చచ్చాక రమ్మను అంటాడు. అప్పుడు ఈయనకు అర్థమవుతుంది, ఆ నేను అనే భావాన్ని చంపుకోవాలి. ఆ విషయం తెలిసినటువంటి వాడు కాబట్టి ఆయన రాజు మహానుభావుడు అని చెప్పేసి అప్పుడు లోపలికి వెళ్ళి ఆయన శిష్యుడుగా వెళ్ళి విషయాలన్నీ నేర్చుకుంటాడు. జై శ్రీకృష్ణ. మీ అడిగినటువంటి ప్రశ్నకు అది క్లుప్తమైనటువంటి జవాబు. మంచిదండి. జై శ్రీరామ్ అండి. ఒక మాట సార్, ఏకభుక్తం యోగి. సార్ నేను నిన్న మాట, ఏకభుక్తం యోగి, ద్విభుక్తం భోగి, త్రిభుక్తం రోగి అని చెప్పినారు. బాగుంది. ఇంకా ఈ అధ్యాయము ఇది ఇంకెవరికైనా కదా సార్, తొందర పోయే కాలం అని చెప్పన్నారు. అది ఇప్పుడు కొత్తగా పెట్టినా చేసిన దాన్ని. ఇంకా అధ్యాయం నచ్చిందా అందరికి? ఇంకా అయిపోలేదు. ఇంకా యజ్ఞము మళ్ళీ వినాల్సింది. తప్పక వినండి. అందరూ కూడా తప్పక వినండి. మంచి మంచి పాయింట్ తెలుసుకున్నాం. తప్పక వినండి. అందరూ కూడా తప్పక వినండి. మళ్ళీ వినండి. నేను అదే చెప్తున్నాను, భగవంతుడు తపన తర్వాత నేను పడుతున్న తపనని వృధా చేయకండి. ఎందుకోసం అంటే మీకు కూడా ఒక గంటన్నర పాటు సమయం వృధా అయిపోవట్లేదా? వినేసి పడుకుంటే మీకు ఏం సంతోషం ఆలోచించండి ఒకసారి. మన లోపల మార్పు రావాలి. మనలో మార్పుతేనే ఆధ్యాత్మికత. ఎందుకు? మనలో ఆధ్యాత్మికత అనేటటువంటిది మార్పు తేవాలి. సరైనటువంటి డైరెక్షన్ లో మనల్ని తీసుకెళ్లగలగాలి. ఆ మార్పు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ మారడానికి ప్రయత్నం చేయండి. మనము మన ఆహారానికి, యజ్ఞానికి, తపస్సుకి ఎట్లా గురుగారు సంబంధము సాత్విక ఆహారంకి? యజ్ఞము, తపస్సు, దానం ఇంకా రాలేదు, వచ్చాక చెప్పుకుందాం. సరేనా? వైటీడీ అనేది ఇంకా రాలేదు. అది వాటి వరకు మనం తెలుసుకున్నవి రెండే. ఇవాళ ఏం తెలుసుకున్నాం చెప్పండి? ఏమేమి విషయాలలో తెలుసుకున్నాం ఇవాళ? రకాలును ఆహారంలో రకాలు. ఆహారము మిగతాది యజ్ఞము, తపస్సు, దానము గురించి తర్వాత తెలుసుకుందాం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? చక్కగా ఆచరించండి. అందుకే గీతను ఏమంటారు? అనుష్ఠాన వేదాంతం అంటారు. ఏదో బట్టి కొట్టే 3 ఏళ్ల పాటు గోల్డ్ మెడల్స్ తీసుకున్నామంటే పారేయండి గోల్డ్ మెడల్స్. మీకు ఎవడు ఉద్యోగం ఇస్తారో నేను చూస్తా. ఆ పిచ్చి ఆలోచనలని పక్కన పెట్టి అడ్డగోలు పారాయణలు కాకుండా మీరు చేస్తున్న పారాయణలో భావం తెలుసుకొని చేయండి. భగవంతుడు భావగ్రాహి. శ్లోకం బట్టి కొడితే మంచిదే, మీకు ఓపిక ఉంటే అంత టైం ఉంటే మంచిదే. కానీ 3 ఏళ్ల పాటు బట్టి కొట్టడంలో ఎంత టైం స్పెండ్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి అలా కాకుండా భావాన్ని కనుక తెలుసుకుని దాన్ని కరెక్ట్ గా ఆచరించగలిగితే అదే అనుష్ఠాన వేదాంతం. భగవద్గీత పారాయణ గ్రంథం కాదు. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో దాన్ని పారాయణ గ్రంథం చేశారు. పారాయణం కేవలము విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామం మాత్రమే.
సరే స్త్రీ సూక్తం, పురుష సూక్తము, రుద్రము ఇవన్నీ సరే అవి వేదాలు కాబట్టి వాటిని మనం ఏమి క్వశ్చన్ చేయము, ఎందుకంటే ప్రతి వేదము పఠింపదగినదే. బట్ నిజంగా పారాయణ గ్రంథం ఇవే. మీకు మీకు విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం అంతే. జై శ్రీకృష్ణ. భగవద్గీత ఆచరణ గ్రంథం, అనుష్ఠాన వేదాంతం. చిన్న డౌట్ అండి నాకు గురుగారు. అడగండమ్మా. ఇప్పుడు అందరూ పారాయణలో అది అంటున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు నా దానికి ఏంటంటే ఊరికే చదువుతాను, నాకు అంత మెమరీలో ఉండవు. మా బోటి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? అర్థం చదువుతాను, తెలుసుకోవాలండి. పారాయణం అర్థం చెయ్యాలని తెలుసు. కాదు కదా, మీరు అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకుని దానికి తగ్గట్టుగా జీవితాన్ని మార్చుకోవాలి అంతే. అర్థం తెలుసుకుని జీవితాన్ని మార్చుకోవడమే మనకు ముఖ్యం. చేసేటటువంటి ప్రతి పనిలో శ్రద్ధ చూపించడం మనకు ముఖ్యం. ఏ పనైనా కానీ సరే శ్రద్ధ చూపించడం ముఖ్యము. మీరు ఈవెన్ నిత్య అంతే. పూజ చేసినా సరే శ్రద్ధతో చేయండి. భగవంతుడిని ఊహించుకుంటూ చేయండి. భగవంతుడు పక్కన ఉన్నాడని చదవండి. అది మీరు బుక్ లో చూసుకుని చదివినా పర్వాలేదు. హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదువుతూ హనుమంతుని కళ్ళ ముందు పెట్టుకోండి. విష్ణు సహస్రనామం చదివితే విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి ప్రతి భావన, ప్రతి నామం యొక్క భావన అదే కదా మనం ఇన్నాళ్ళు కష్టపడుతున్నది మన దగ్గర. ఇన్నాళ్ళుగా మనము నేర్చుకుంటున్నది ఏంటి మన దగ్గర? నామము, దాని యొక్క అర్థము, నామము, దాని యొక్క అర్థం. అలా తెలుసుకుంటూ ఉంటేనే భగవంతుడిని గుర్తించగలుగుతాం. ఇప్పుడు కార్ లో యాక్సిలరేటర్ ఎక్కడుందో, బ్రేక్ ఎక్కడుందో, క్లచ్ ఎక్కడుందో, గేర్ ఎక్కడుందో తెలుసు. నడిపిస్తూ ఉంటే ఒక అనుభవంలోకి వస్తుంది. అది నడిపించడం ప్రాక్టీస్ చేయకపోతే ఎట్లాగా? ప్రవచనం వినేసి లాభం ఏమిటి? ప్రవచనం విని దాన్ని ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు ఇక్కడ స్ట్రైక్ తగులుతుంది. ఎలా అవుతుంది స్ట్రైకింగ్? డ్రైవింగ్ అంతే. మనం బైక్ మీద నడుస్తూ ఉంటుంది. ఏ రోజు మనకు బైక్ బ్యాలెన్స్ అవుతుంది అనేది తెలియదు, కానీ ఒకరోజు ఖచ్చితంగా బ్యాలెన్స్ అవుతుంది. ప్రతిరోజు నడిపించే వాడికి ఖచ్చితంగా ఒక రోజు బ్యాలెన్స్ అవుతుంది. అదే విధంగా ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఆలోచించే వారికి మాత్రమే ఆ బ్రైట్ లైట్ అంటారు కదా, ఆ వెలుతురు ఉన్నటువంటి దీపం అది వెలుగుతుంది. ఖచ్చితంగా వెలుగుతుందా? 100%. నన్ను నమ్మండి ఈ విషయాన్ని. వెలగాని వాడు ఉండడు. అదే నేను అనుకుంటాను. అందరూ నన్ను 2-3 అడిగారు, మీరు నేర్చుకున్నారు కదా పారాయణ చేయండి అంటే నాకు అనిపించింది, నాకు అంత మనకి సమయం ఉండదు. నేను అనుకుంటా ఎప్పుడును ఒక చాలా మంది భాగవత దారులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కదా, అందులో అన్నమయ్య ఉన్నారు. తర్వాత వాళ్ళందరూ కూడా నామ సంకీర్తన ద్వారానే భగవంతుని చేరుకున్నారు, పరిపూర్ణ తత్వాన్ని తెలుసుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఆ యోగం ఉంది వచ్చింది అనుకోండి, మనం అంతటి వాళ్ళం కాకపోయినా కూడా కొంతలో కొంత ఒక నామం తీసుకుని ఆ ప్రకారంగా వెళ్తే భగవంతుడి దగ్గరికి తీయడా? మీ ప్రశ్నకు సరైన జవాబు ఏంటంటే భావం ఉందా లేదా ఫస్ట్ చెప్పండి. ఇప్పుడు మనం అన్నమయ్య తోటి, త్యాగరాజు తోటి, వారితోని మనం కంపేర్ చేసుకోవాలి అంటే వారిలో ఉన్న భక్తి. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు ఎక్కువ ప్రేమిస్తారా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తారా? పిల్లల్ని ప్రేమిస్తాం మనం. మరి అది అబద్ధం కదా. మరి భక్తి నామ సంకీర్తన చెయ్యండి. మీరు పోయి 108 పుణ్యక్షేత్రాల్లో మునగండి, ఏం ఫలితం ఉండదు. ఆ మార్పు రావాలి, ఆలోచన ద్వారా మార్పు రావాలి. ఏమిటి ఆలోచన ఉండాలి? ఏమిటంటే ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ శరీరంతో ఏర్పడ్డటువంటి బంధాలు శాశ్వతం కాదు అని అర్థం చేసుకోవాలి. అంటే పిల్లల్ని రోడ్డు మీద పడేయాలన్నా కాదు. ప్రేమ వేరు, మోహం వేరు. ప్రేమకి మోహానికి తేడా చెప్తాను. పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు, ఆత్మీయులు ఒకళ్ళిద్దరిని ప్రేమించడం తప్పు కాదు. అయితే వారిని కూడా వదిలేసి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనకు ఆశ్రయం ఎవరు అని ఆలోచించాలి. భగవంతుడు ఒకడే ఆశ్రయము అనేటటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుందంటే భగవంతుడి మీదకే ధ్యాస వెళ్తుంది. అలా అని చెప్పి పిల్లల్ని పడేయమని అనట్లేదు కదా, ఆత్మీయులను పడేయమని అనడం లేదు. వారి సహాయం ద్వారా, ఎందుకంటే మనకు సత్సాంగత్యము కావాలి అని చెప్పినప్పుడు మంచి వాళ్ళని పడేయమని నేను చెప్పేంత మూర్ఖుని కాదు. కానీ మంచి వాళ్ళు ఎవరు అనేది గుర్తించాలి. గుర్తించి వారితో ఉంటూ ఎదగాలి. పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు. పిల్లలకు మోహం అంటే ఏంటి? ఒకసారి మా దగ్గరికి మేము శబరికి వెళ్తే అక్కడికి ఒక ఆయన వాళ్ళ కుటుంబం కూడా తీసుకొని వచ్చాడు. కొడుకు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఉన్నాడు. ఈయన ఎర్లీ ఏజ్ లో పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈయనకి పెద్ద ఏజ్ ఏం లేదు, 40-45 ఆ రేంజ్ లో ఉంటాడు. 45 ఉంటాయేమో. కొడుకు నడిచి వచ్చిన తర్వాత కొడుకువి ఒక్కొక్క వేలు పిసుకుతున్నాడు, ఒక్కొక్క కాలు. ఆ కొడుకు మధ్యలో కోపం వస్తుంది. వాడు అంటాడు, నాన్న నేను వెళ్ళిపోతాను, ఏమనుకుంటున్నావు? ఎంత కోపగించుకుంటున్నాడు. ఇతను మాత్రం అయ్యో కొడుకు కాలు నొప్పులు పెట్టాయి, అయ్యో కొడుకు ఇట్లా అయింది, అయ్యో. ఏం లేదు, ఆ కొడుకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నాడు, చాలా సంతోషం. మేము అందరం నడిచాం. మా అందరి కాళ్ళు పిసుకుతున్నాడు, ఆయన కొడుకు కాళ్ళు పిసుకుతున్నాడు. అది కూడా తప్పు. అది కూడా రెండోది ఏంది, అయ్యో నా కొడుకు ఏమైపోయిందో, నాకు
ఏమైతుంది ఇక్కడికి వచ్చినప్పుడు తెలియదా కొడుకు నడవాలని? మొదటిసారి ఆ కొడుకు రావడము. కానీ ప్రతిసారి తీసుకొచ్చి ప్రతిసారి కూడా వినండి అమ్మా నేను చెప్పేది, ప్రతిసారి కూడా అది మోహము. ప్రేమ అంటే ఏంటి? మనసులో బాధ, అరే నా కొడుకు కూడా నాతో పాటు నడిచాడు అని చెప్పి బాధపడ్డాం. బాధ ఉండకూడదు, అక్కడ కూడా సంతోషపడాలి. ఇప్పుడు మేము ట్రెక్కింగ్ చేసాము ఒకసారి ఇక్కడ ఈ టైగర్ హిల్స్ అని చెప్పేసి భూటాన్ లోపల చేసినప్పుడు మా పిల్లలిద్దరికి కూడా ట్రెక్కింగ్ అలవాటు చేద్దామని చెప్పి తీసుకెళ్తే సగం దూరం వెళ్ళగానే మా పాప అయితే కూర్చునిపోయింది, నేను రానంటే రాను అని చెప్పి. మళ్ళీ నేను మొండి చేసి తీసుకెళ్లాను. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నడవడానికి కూడా ఓపిక లేనంత ఎత్తు ఉండే నానా కష్టాలు పడ్డాము. ఎక్కిన తర్వాత ఇక ఫైనల్ స్టేజ్ ఒక 500 మెట్లు 1000 మెట్లు కిందికి దిగి 1000 మెట్లు పైకి ఎక్కాలి. 2000 మెట్లు ఉన్నాయి లాస్ట్ స్టెచ్. అక్కడికి రాగానే మా పిల్లలిద్దరు 1000 మెట్లు దిగేసి ఇక్కడ ఆగిపోతామన్నారు. భయంకరమైన ప్రకృతి చూస్తుంటే భయంకరంగా ఉంది. పిల్లలేమో రామంటున్నారు. వాళ్ళని ఇద్దరిని తిట్టుకొని నేను మా వైఫ్ వెళ్ళిపోయాం. పైకి వెళ్ళి పైన ఏదైతే మేము చూడాలో అక్కడికి వెళ్ళేసరికి కాళ్ళు నడవలేక పాక్కుంటూ వెళ్ళాము. ఒక స్టేజ్ లో కొద్దిగా బయటకు వచ్చి చూసేసరికి పిల్లలు మళ్ళీ మొత్తం మెట్లు ఎక్కొచ్చారు. అప్పుడు సంతోషం అనిపించింది. ఆ చివరి 1000 మెట్లు కూడా వాళ్ళు ఎక్కారని నాకు సంతోషం అనిపించింది. సంతోషపడాలి, అంతేగాని ఇప్పుడు నేను కూర్చొని వాళ్ళ కాళ్ళు పిసుకుతూ కూర్చున్నానా? వచ్చేటప్పుడు మా వైఫ్ పడిపోయింది ఒక దగ్గర, పిల్లలిద్దరూ పడిపోయారు. ఇంత రాళ్ల లాంటి వడగళ్ళ వర్షం కురిసింది. నేను మాత్రం పడలేదు, ధైర్యంగా వచ్చాను. వాళ్ళు పడ్డందుకు నేను ఇదవ్వలేదు. సో నేనేమంటున్నానంటే ప్రేమ వేరు, అలా నాకు ప్రేమ లేదా? ఈయన ఏం చేశాడు? ఆ 5 కిలోమీటర్లు అయ్యప్పది పైకి ఎక్కి కిందికి వచ్చినందుకు కొడుకు కాళ్ళు పిసుకుతున్నాడు, అందరి ముందు అడుగుతున్నాడు, వాడి కోసం జ్యూసులు తెప్పించి మాకు ఇవ్వకుండా తన పిల్లలకి ఇస్తున్నాడు. సో కాబట్టి ఏంటంటే భగవంతుడి వైపు వెళ్తున్నప్పుడు మనం అవతల వాళ్ళని ప్రేమించకూడదు అని కాదు, అందరినీ సమానంగా ప్రేమించగలగాలి. నేను దేహాన్ని కాదు అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. ఈ దేహం ఇక్కడ వదిలేసినప్పుడు ఏమవుతుందంటే మన వస్తువులు ఇక్కడే వదిలేస్తాం, మన బంగ్లా ఇక్కడే వదిలేస్తాం, కార్లు ఇక్కడే వదిలేస్తాం, మనుషులను ఇక్కడే వదిలేస్తాం. మనుషులు 2 రోజులు కూడా గుర్తుంచుకోరు. మా అమ్మగారు వెళ్ళిపోయి అప్పుడే నెల 2 రోజులు 3 రోజులు అయిపోయింది. రోజులు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి. గుర్తుంచుకోండి, మనం అంటే ఎవ్వరికి అవసరం లేదు ఈ ప్రపంచంలో. మనం చనిపోయిన తర్వాత కూడా రోజులు వెళ్ళిపోతాయి, చాలా సులభంగా వెళ్ళిపోతాయి. కాబట్టి మన పిల్లలే మనకు అవసరం లేదు, మన భర్త, మన భార్య, వీళ్ళు కూడా మనల్ని గుర్తుంచుకోరు. కానీ మనం ఏదైతే అసలైనటువంటి స్వరూపమో అది భగవంతుడు. ఆ భగవంతుడిని నెగ్లెక్ట్ చేసి ఈ అడ్డమైనటువంటి లౌకిక విషయాల కోసము మనం ఇష్టపడుతున్నాము అంటే తప్పది. కాబట్టి పిల్లల్ని ఎక్కువ ఇష్టపడాలా, దేవుడిని ఎక్కువ ఇష్టపడాలా? దేవుడినే ఎక్కువ ఇష్టపడాలి. దేవుడు శాశ్వతమా, పిల్లలు శాశ్వతమా? దేవుడే శాశ్వతము. పిల్లలు దేహంతో సంబంధించిన వాళ్ళు, దేవుడు ఆత్మతోని సంబంధించిన వాడు. ఎవరు ఇంపార్టెంట్? దేవుడు ఇంపార్టెంట్. ఇది ఆలోచన ఇలా నేను చెప్పిన డైరెక్షన్ లో తీసుకురండి. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది? పిల్లల మీద ప్రేమ తగ్గదు, మోహం తగ్గుతుంది. పిచ్చి మోహం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. ప్రతిరోజు ఫోన్ చేసి కబుర్లు చెప్పి ఏం చేసావు, వంట ఏం చేసావు, ఇవేం చేసావు, అవేం చేసావు అంటే, వంట ఏం చేసావు, ఏం చేస్తాం, తిన్నాం, పడేస్తామా? సో ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడకుండా బుద్ధిలో వారికి కూడా బుద్ధి తెప్పించే మాటలు మాట్లాడుతూ, వారికి కూడా పరిణతి తెప్పించే మాటలు మాట్లాడుతూ, ఆత్మీయులు అంటే ఎవరు? మీ మార్గానికి సుగమంగా మిమ్మల్ని డైరెక్ట్ గా మీతో పాటు తీసుకెళ్లేవాళ్ళు. వాళ్ళు మీ పిల్లలైనా సరే, మీ భాగస్వామి అయినా సరే, మీ మార్గానికి వారు రావాలి, మీరు వారి మార్గంలో వెళ్ళాలి, ఏదో ఒకటి మొత్తం మీద. అలా వెళ్ళినప్పుడు మాత్రమే జీవితము ఎంతో బాగుంటుంది. అప్పుడు మనకు ఆ పాటలో లాగా తోడు ఒకరు ఉంటే జీవితం ఎంతో బాగుంటుంది అంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటే. అంతేగాని అడ్డగోలుగా సినిమాకి రా, నేను కారు కొనన్నా కారులో ఎక్కువ, ఈ ప్రవచనాలు నీకు అవసరమా, పదా మీ సార్ని నేను ఫోన్ చేసి తిడతాను, ఇవాళ మీ సార్ని వాయించి పారేస్తాను. వీళ్ళందరూ విపరీతమైన ఆవేశం, విపరీతమైనటువంటి ఆగ్రహం, విపరీతమైనటువంటి దుర్మార్గత్వం వాళ్ళలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు ఎదగరు, వేరే వాళ్ళని ఎదగనియరు. సో కాబట్టి మనకు ఆత్మీయులు ఎవరు? ఒక్క దేవుడే. ఈ ప్రపంచంలో మనతో ఎప్పటికీ ఉండేది ఒక్క చైతన్యమే. ఆ చైతన్యమే మనము. ఆ మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఎప్పటికీ ఉంచుకోవాలి. ఎందుకంటే అదొకటే శాశ్వతం, మిగతావన్నీ అశాశ్వతమే. మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన స్నేహితులు, మన బంధువులు అందరూ అశాశ్వతమే. వాటిని మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. ఎప్పుడు తగ్గించుకోవాలి? 20 ఏళ్ళకే తగ్గించుకోవాలా? కాదు, 50 ఏళ్ళకి తగ్గించుకోవాలి. 50 ఏళ్ల తర్వాత కూడా నేను రోజుకు 2 కాల్స్ చేసి మాట్లాడుతున్నాను అంటే ఇక నాకు జీవితంలో పరిణతి రాదు. ఇది శ్రీనివాస్ గ్యారంటీ. ఇంకా రాదు, జీవితంలో మార్పు రాదు. ఇంకా మార్పు రాదు. రోజు అన్నన్ని కాల్స్ చేసే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది పరిణతి? రాదు. రోజుకు 2 కాల్స్ నువ్వు చేస్తున్నావు అంటే అయిపోయింది, పరిణతి పోయినట్టే, నాశనం అయిపోయినట్టే, జీవితం పోయింది. ఒక జన్మ పోయింది. ఇంకో జన్మ మళ్ళా కుక్క జన్మనో, నక్క జన్మనో, పశువు జన్మనో, గడ్డిపోచ జన్మనో అలా వస్తుంది, అంతే.
లేదండి, నేను ఏకాదశి వ్రతం ఉంటాను, ఆలయానికి వెళ్ళి నలుగురిని తంటాను, అవి వాటితోటి ఏ రకమైన ఫలితము ఉండదు. ఇంకా నిజం చెప్పాలంటే ఉల్టా పాపం వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కాకుండా ప్రశాంతమైనటువంటి జీవితము, నిర్మలమైనటువంటి మనస్సు, ఎవరిని ద్వేషించకుండా అందరికీ క్రమ పద్ధతిలో దూరం అవ్వాలి. ఎందుకు దూరం అవ్వాలి? దూరం ఎప్పటికైనా దూరం అవ్వాలి కాబట్టి. ఎప్పటికైనా దేవుడు ఆ బంధాన్ని కోసేస్తాడు, ఆ తాడును కోసేస్తాడు. అప్పుడు ఆ ఎగ్జిట్ అనేటటువంటిది ఇట్ హ్యాస్ టు బి స్మూత్. మృత్యోర్మ అమృతంగమయ. ఆ మృత్యోర్మ అమృతంగమయ అయ్యే లోపల అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. అసత్యంలోంచి నన్ను సత్యం వైపుకు తీసుకెళ్ళు, అంధకారంలోంచి నన్ను వెలుతురు వైపుకు తీసుకెళ్ళు, నా మృత్యువుని అమృతమయం చేయు. అంటే నేను అమరుడను అవ్వాలి, అంటే చైతన్య రూపంలోకి మారాలి, అంటే మోక్ష స్వరూపుడను అనేటటువంటి సత్యాన్ని నేను గుర్తించుకోవాలి. ఇది అద్భుతమైనటువంటి గీతా సందేశం. జై శ్రీకృష్ణ. తెలియదు నా మాట ఎంతమందికి అర్థమైందో, ఎంతమంది నిద్రలో ఉన్నారో తెలియదు కానీ జై శ్రీకృష్ణ. మారాలి. ఎప్పుడో దేవుడు సహాయం ఇస్తాడు, అందరికీ సహాయం ఇస్తాడు. చాలా బాగా చెప్పారండి, అర్థమయ్యేటట్టుగానే చెప్పారు. కాబట్టి వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవ్వరూ పట్టించుకోవద్దు. ఎందుకంటే వేరే వాళ్ళు ఏమైనా చేసుకునియండి, మనకు పద్ధతి తెలిసినప్పుడు కరెక్ట్ పద్ధతిలో వెళ్ళాలి, అంతే. ఆ కరెక్ట్ పద్ధతిలో వెళ్ళినప్పుడు మాత్రమే భగవంతుడికి దగ్గర అవుతాం. ఆ సత్యాన్ని గుర్తుంచుకుని ఈ అధ్యాయాన్ని మళ్ళీ 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 చూస్తే గానీ ఇది వంట పట్టదు. అది వంట పట్టాలి, శరీరానికి పట్టాలి. ఎందుకంటే ఈ శరీరంలో బుద్ధి కూడా ఒక భాగము. బుద్ధి ఒక్కటే భగవంతుడి దగ్గరికి మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి ఆ బుద్ధిని మనము పెంచుకున్నట్లయితే, బుద్ధి ఒక్కటే మనకున్నటువంటి అన్ని ఇంద్రియాలలో ఒకే ఒక ఇంద్రియం ఆలోచింపగలిగేది, అది మన బుద్ధి. ఆ ఒక్క బుద్ధిని మాత్రమే ఉపయోగించి భగవంతుడిని చేరుకోవడం అనేటటువంటిది అత్యంత సులభము. ఆ మార్గాన్ని అందరూ కూడా ఆశిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. ఇప్పటి వరకు అయిన కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలు లేదా మిగిలిపోయినటువంటి శ్లోకం యొక్క వివరణ రేపు ఉంటుంది. విష్ణు సహస్రనామంలో భగవంతుడి యొక్క పూర్ణ సందేశం, భగవంతుడి యొక్క పూర్ణ స్వరూపాన్ని తెలుసుకుంటున్నాము. రేపు కొత్త శ్లోకమైనా లేదా పాత శ్లోకం యొక్క రివిజన్ అయినా చేసుకుని రేపటికి మనం విష్ణు సహస్రనామం ఆపుకుని ఒక 2 వారాల పాటు మీకు రివిజన్ కి టైం ఇస్తాను. తర్వాత ఒక క్విజ్ పెట్టుకుందాము. జై శ్రీకృష్ణ. రేపు రాత్రి 9 గంటలకు మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. జై శ్రీ